హలో ఆల్ ఆఫ్ యూ వామ్ గుడ్ మార్నింగ్. మా యొక్క వీడియోస్ పెట్టిన వెంటనే రావాలంటే ఎనర్జీ అసిస్టెంట్ బేసిక్స్ ఛానల్స్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట బటన్ ప్రెస్ చేయగానే మీకు మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఈ వీడియో ద్వారా బేసిక్స్ నేర్చుకోండి. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ ఎనర్జీ అసిస్టెంట్స్ వీడియో లెక్చర్ సిరీస్లో భాగంగా ఈరోజు లెక్చర్ 7 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మీద చెప్పబోతున్నాం అనమాట. ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, ఎరెక్షన్ అండ్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా చెప్పబోతున్నాను. నేను హెచ్ఏకే భాస్కర్ రావు. లెట్స్ గో టు ద లెక్చర్. ఇంకా ఈరోజు లెక్చర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి. ట్రాన్స్ఫార్మర్ ఈ వీడియో ప్యూర్గా ఎనర్జీ అసిస్టెంట్స్ బేస్ చేసుకునే తీయడం జరిగింది. సో వారి కోసం నేను కొన్ని తెలుగులో ఇక్కడ రాస్తూ ఉంటాను. ఇది అందరికీ ఉపయోగమయ్యే భాషలోనే నేను మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా వీడియో చూస్తున్నటప్పుడు వారి యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం సబ్జెక్ట్ మీదే ఉంచాల్సి ఉంటుంది. ఇక ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ స్టాటిక్ డివైస్, అంటే ఇది ఒక కదలకుండా ఉండే ఒక డివైస్. ఏం చేస్తుంది దాని పని అంటే, హై వోల్టేజ్ ఏసీ సర్క్యూట్ నుంచి మనకు కావాల్సిన రేంజ్లో వోల్టేజ్ డౌన్ చేసి లో లెవెల్కి దించుతుంది అన్నమాట. విచ్ ఈజ్ ఎ స్టాటిక్ డివైస్, అంటే కదలకుండా ఉంటూ హై వోల్టేజ్ని లో వోల్టేజ్ కింద చేస్తుంది మనకు అవసరమయ్యే వోల్టేజ్ రేంజ్లో, అండ్ విత్ వెరీ లో మెయింటెనెన్స్ కాస్ట్. ట్రాన్స్ఫార్మర్కి మిగతా ఏ రకమైన డీసీ డివైజెస్తో పోలిస్తే ఏసీ డివైజ్ అన్నిట్లో కూడా అత్యంత తక్కువ కాస్ట్తో వోల్టేజ్ని తగ్గించే ఒక డివైస్. తగ్గించడమే కాదు, పెంచడం కూడా చేయగలిగే డివైస్ అన్నమాట ట్రాన్స్ఫార్మర్. ముందు కరెంట్ కనుక్కునేటప్పుడు ఆల్టర్నేటింగ్ కరెంట్ కాకుండా డీసీనే కనుక్కున్నారు. ఈ డీసీ కరెంటే అరౌండ్ 20 years సప్లై అయ్యేది ఫారిన్ కంట్రీస్లో డీసీ సప్లై మాత్రమే అయ్యేది. విత్ ఇన్వెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, ఈ ట్రాన్స్ఫార్మర్ని కనుక్కోవడం వల్ల దాని ఉపయోగం తెలిసినంత తర్వాత ఏసీ సప్లై డీసీ నుండి ఏసీకి మొత్తం ఎంటైర్ వరల్డ్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఈ బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫార్మర్ ఓన్లీ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ డీసీ సప్లై టు ఏసీ సప్లై. కమర్షియల్ ట్రాన్స్మిషన్కి, నాట్ ఓన్లీ ట్రాన్స్మిషన్, వాణిజ్యపరంగా విద్యుత్ని సరఫరా చేయుటకు అందరూ కూడా డీసీ నుంచి ఏసీకి మారారు. రీసెంట్ టైంలో ఏసీ నుంచి డీసీకి కూడా మారారు, కానీ లో వోల్టేజ్లో కాదు, హై వోల్టేజ్లో అన్నమాట. అవి హెచ్విడిసి లైన్స్ అంటారు. వాటి గురించి ఎనర్జీ అసిస్టెంట్ స్థాయిలో అవసరం లేదు. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ ట్రాన్స్మిషన్ ఓన్లీ. సో మన సబ్జెక్ట్ డీవియేట్ అవ్వకుండా, ఈ ట్రాన్స్ఫార్మర్ మ్యూచువల్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది. ఫారడే అనే ఒక శాస్త్రవేత్త కనిపెట్టిన మ్యూచువల్ ఇండక్షన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఇది పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇది దీంట్లో నో ఫిజికల్ కాంటాక్ట్, దీంట్లో ఉండే ఎలక్ట్రికల్ కనెక్షన్స్కి ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు. ఫిజికల్ కాంటాక్ట్ కాకుండా మ్యూచువల్ ఇండక్షన్, అంటే ఒక వైర్లో ఉండే విద్యుత్ తీగ ఇంకో వైర్లో ఉండే విద్యుత్ తీగలోకి విద్యుత్ని ప్రసరింపజేయడం అనే కాన్సెప్ట్ ద్వారా ఈ ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తుంది. దీనిలో కొంచెం డీప్గా కాకపోయినా బేసిక్ అర్థం చేసుకోవడానికి మీకు సబ్జెక్ట్ చెప్తున్నాను చూడండి. ఏదైనా ఒక విద్యుత్ తీగలో ఎలక్ట్రిసిటీ కానీ వెళ్తే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏర్పడతాయి అన్నమాట.
దాని చుట్టూ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏర్పడతాయి. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ని యాంపియర్ కనుక్కున్నారనమాట. ఈ రకంగా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ తిరుగుతూ ఉంటాయని. దీనికి ఫ్లెమింగ్ అనే వ్యక్తి ఏ డైరెక్షన్లో తిరుగుతాయని చెప్పారు. సో అది ఇప్పుడు సబ్జెక్ట్కి అవసరం లేదు, కానీ ఈ రకం ఫారడే ఏం కనుక్కున్నారు, ఒకవేళ ఆ ఎలక్ట్రికల్ వైర్ ఈ రకంగా చుట్టల్లా ఉంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈ రకంగా వస్తాయని కనిపెట్టారు. బై ఛాన్స్ ఇదే వైర్ని ఇంకొక వైర్ ఫిజికల్గా కాంటాక్ట్ లేనప్పటికీ ఈ రకంగా అడ్జస్ట్ చేయగలిగితే ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇందులో కూడా వెళ్తూ ఇందులో కూడా కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుందని ఫారడే కనుక్కున్నారనమాట. అదే అంటే ఫిజికల్ కాంటాక్ట్ లేనప్పటికీ కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ ద్వారా విద్యుత్ ఒక వైర్ నుండి ఇంకో వైర్లోకి ప్రసరింపజేయడమే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ అనమాట. ఈ సిద్ధాంతం ఆధారంగానే మన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏసీ సప్లైలో మాత్రమే పనిచేస్తుంది, డీసీ సప్లైలో పనిచేయదు. ఎందుకంటే ఫిజికల్ కాంటాక్ట్ వైర్ మధ్యలో ఉండదు కాబట్టి. ట్రాన్స్ఫార్మర్తో ఉన్న హ్యాపీ ఏంటంటే రీసెంట్ 5-star ట్రాన్స్ఫార్మర్స్ అబౌట్ 99.2% ఎనర్జీని ఒక ప్రైమరీ వైండింగ్ నుంచి సెకండరీ వైండింగ్కి ట్రాన్స్మిట్ చేస్తున్నాయి. అబౌట్ 0.8% మాత్రమే లాస్ అవుతుంది ట్రాన్స్ఫార్మర్లో ఎలక్ట్రిక్ పవర్ అనమాట. అది కూడా డిసైడ్ వోల్టేజ్, ఏ వోల్టేజ్ కావాలంటే ఆ వోల్టేజ్ రేంజ్లోకి మార్చేస్తుంది. ఇదే ఏసీ డీసీ ఎక్విప్మెంట్ అయితే ఇలాంటి మార్పు చేయడానికి చాలా చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట. ఇది కాక ట్రాన్స్ఫార్మర్ ఎక్కడైనా ఇన్స్టాల్ చేసే అవకాశం ఉంది. ఓపెన్ ప్లేస్లో అవ్వచ్చు, క్లోజ్డ్ ప్లేస్లో అవ్వచ్చు, ఎక్కడైనా ఇన్స్టాల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ వరల్డ్ వైడ్ యూజ్ బాగా ఎక్కువ అనమాట. మోరోవర్ ఈ ట్రాన్స్ఫార్మరే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యొక్క మేజర్ అసెట్. అంటే మనకుండే ముఖ్య ఆస్తి ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. దేర్ ఆర్ అరౌండ్ 2,60,000 ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మన ఈపీడీసీఎల్ డిస్కమ్కి ఉన్నాయి. అదర్ డిస్కమ్స్ కూడా ఉంటాయి. ఇదే ఎక్కువ ఉన్న మేజర్ ప్రాపర్టీ డిస్కమ్స్కి. అలాగే ఎలక్ట్రానిక్ ప్రొటెక్షన్ అవసరం లేదు దీన్ని రక్షించుకోవడానికి నార్మల్గా చేసే ఆపరేషన్స్లో. అందువల్ల ఈ ట్రాన్స్ఫార్మర్ వరల్డ్ వైడ్లో చాలా యూజ్ఫుల్గా కమర్షియల్ డిస్ట్రిబ్యూషన్కి యూటిలైజ్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా ట్రాన్స్మిషన్కి కూడా ట్రాన్స్ఫార్మర్ని యూటిలైజ్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా నెక్స్ట్, ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది మీరు ఫిజికల్గా ఎక్కడికక్కడ చూస్తారు. దిస్ ఈజ్ జస్ట్ మీకు ఒక ఫోటో చూపించడానికి మాత్రమే ఈ ట్రాన్స్ఫార్మర్ని ఇక్కడ ఒక మోడల్ ట్రాన్స్ఫార్మర్ని ఇక్కడ చూపించడం జరిగింది. ఈ మోడల్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. ఫిజికల్గా ఈ వీడియో లెక్చర్ మొత్తం అయిన తర్వాత ఒకసారి చూడండి ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు కొంచెం సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది కాబట్టి ఈజియర్ టు అండర్స్టాండ్. అందులో ఏ ఏ ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది అనేది చూడడానికి మీకు అవకాశం కుదురుతుంది. ఇంకా ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకునేటప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఎన్ని రకాల కెపాసిటీ ఉండే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయని తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మన ట్రాన్స్ఫార్మర్ని జనరల్గా లోడ్ని కేవీఏలో చెప్తాం. ట్రాన్స్ఫార్మర్ లోడ్ని కేవీఏ, కిలో వోల్ట్ యాంపియర్, కేవీఏలో చెప్తాం. అదే సబ్స్టేషన్లో ఉండే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ని ఎంవీఏలో చెప్తాం. 5 MVA, 8 MVA లైక్ దట్.
మన లైటింగ్ లోడ్ పర్పస్కి 1 కిలోవాట్ని 1 కేవీఏగా ట్రీట్ చేయడం జరుగుతుంది. బిల్లింగ్ పర్పస్కైనా లోడింగ్ చెక్ చేసే పర్పస్కైనా సరే చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఏంటంటే మ్యాక్సిమం లోడ్ ఎంత అయితే ఒక ట్రాన్స్ఫార్మర్ భరిస్తుందో దాన్ని ఆ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ అంటారనమాట. సపోజ్ ఈ ట్రాన్స్ఫార్మర్ 100 కేవీ అని ఎవరైనా అన్నారు అంటే దాని అర్థం 100 కిలోవాట్ లోడ్ ఆ ట్రాన్స్ఫార్మర్ మీద పడినప్పటికీ కూడా ఏ రకమైన ప్రాబ్లం రాదు. ఇట్ విల్ పర్ఫెక్ట్గా విత్ స్టాండ్ అవుతుంది. ఓకే, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గాట్ మై పాయింట్. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ ఎన్ని రకాలుగా ఉంటాయి? ఫేస్ బట్టి ట్రాన్స్ఫార్మర్ సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ అని 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ అని 2 రకాలుగా విభజిస్తారు. ఈ 2 కూడా మీరు ఫీల్డ్లో చూడొచ్చు. నేను కూడా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్కి 6.3 అంటే జనరల్గా 3 ఫేస్ సర్క్యూట్ ఇలా ఉంటే ఒక గ్రౌండ్ అంటే ఇది గ్రౌండ్ అనమాట, మన భూమి న్యూట్రల్గా ట్రీట్ చేస్తాం. ఈ ఫేస్ ఒక వైర్ నుంచి ఈ న్యూట్రల్కి 6300 వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో అటువంటి ఒక 6.3 కేవీ లైన్ కానీ ఒక ట్రాన్స్ఫార్మర్కి ఇన్పుట్ ఇచ్చి సింగిల్ ఫేస్ అవుట్పుట్ చెక్ చేస్తే వోల్టేజ్ ఈ అవుట్పుట్ వోల్టేజ్ నుంచి గ్రౌండ్కి మధ్యలో 234 volts అరౌండ్ ఉంటుందన్నమాట. 233 volts డిపెండింగ్ ఆన్ ది ట్రాన్స్ఫార్మర్ రేటింగ్. జనరల్గా సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు 10 కిలో కేవీఏ, 15 కేవీఏ, 16 కేవీఏ, 25 కేవీఏ ఉంటాయి. 15 కేవీఏ ఇప్పటివరకు చాలా ఎక్కువ చూసాం. రీసెంట్గా మాత్రం 16 కేవీఏ ట్రాన్స్ఫార్మర్స్ ఆపరేషన్లో వస్తున్నాయి. 25 కేవీఏ వెరీ రేర్గా ఉన్నాయి ఈపీడీసీఎల్లో. కానీ భవిష్యత్తులో ఫ్యూచర్లో సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ 25 కేవీఏకే మోస్ట్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ విషయానికి వస్తే 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఈ 2 ఫేస్ టు ఫేస్ చెక్ చేసేటప్పుడు ఈ రెండిట్ల మధ్యలో 11,000 volts డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని దీన్ని 11 కేవీ అంటారు. ఒక 11 కేవీ లైన్ కానీ 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్కి ఇన్పుట్గా ఇస్తే ఇందులో వచ్చే డిఫరెన్స్లో వోల్టేజ్లో చూసేటప్పుడు ఫేస్ టు ఫేస్ ఎల్టీలో అంటే ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ నుంచి వచ్చే వోల్టేజ్లో 440 volts ఉంటుంది. అలాగే ఈ ఫేస్ నుంచి ఈ గ్రౌండ్కి 240 volts ఉంటుందన్నమాట. ఓకే, సో ఇన్పుట్ 11 కిలో వోల్ట్స్ ఇస్తాం, అవుట్పుట్ లైన్ టు లైన్ 440 తీసుకుంటాం. అదేవిధంగా లైన్ టు గ్రౌండ్ అయితే 235 volts ఉంటుందన్నమాట. ఈ 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ వెరీ వైడ్ రేంజ్లో దొరుకుతాయి. 16 కేవీఏ నుంచి 25, 40, 50, 60, 300, 160, 250, 315, ఈవెన్ 500 కేవీఏ, 750 కేవీఏ, 1 MVA వరకు కూడా ఉంటాయి. ఇంకా ఎక్సెస్ అంటే దాన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనము, దాన్ని పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటారనమాట. ఓకే, మన నెక్స్ట్ పార్ట్ ట్రాన్స్ఫార్మర్ తాలూకా అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది. జనరల్గా ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పవర్ లైన్ ఉంటుంది. ఆ పవర్ లైన్ వచ్చిన ఒక ఎలక్ట్రికల్ పోల్కి ఉంటుందన్నమాట. ఇక్కడ జస్ట్ మీ అండర్స్టాండింగ్ పర్పస్కి ఇలా వేస్తున్నాను. దయచేసి ఫిజికల్గా చూపెట్టేటప్పుడు మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ పవర్ లైన్ ఒక ఏబీ స్విచ్ ద్వారా ఆపరేట్ అవుతుందన్నమాట. ఈ పవర్ లైన్ ఇన్ అండ్ అవుట్ అరేంజ్మెంట్ ఒక ఏబీ స్విచ్ ద్వారా ఆపరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏబీ స్విచ్ ఉంటుంది విత్ ఇన్సులేటర్స్ తోటి. ఇక్కడ వచ్చిన ఇన్పుట్ని
ఈ ఏబి స్విచ్ ఆన్ అండ్ ఆఫ్కి ఆపరేట్కి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ ఏబి స్విచ్ నుంచి సప్లై ఒక హెచ్జి ఫీజ్ సెట్కి వస్తుందన్నమాట. ఈ హెచ్జి ఫీజ్ సెట్ ఈ రకంగా ఉంటాయి. హార్న్ గ్యాప్స్ ఫీజ్ అంటారనమాట. హార్న్ గ్యాప్ హెచ్జి ఫీజులకి వస్తుంది. అదేవిధంగా ఈ పోల్ మౌంటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా ఈ హెచ్జి ఫీజెస్ అన్నీ కూడా ఉండేటట్టుగా ఒక పోల్ మౌంటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఈ హెచ్జి ఫీజ్ సెట్స్ నుంచి ట్రాన్స్ఫార్మర్కి సప్లై ఇన్పుట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. బుషింగ్స్ ద్వారా ట్రాన్స్ఫార్మర్కి సప్లై ఇన్పుట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి అవుట్ గోయింగ్ నుంచి వచ్చిన 4 టెర్మినల్స్ ద్వారా ఫిజికల్గా మనం సప్లై బయటికి తీసుకుంటాం అన్నమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ అవుట్ నుంచి వచ్చిన సప్లై ద్వారా ఇవి ఈ సీక్వెన్స్ని కలిగి ఉంటాయి. జనరల్గా బేసిక్ కలర్స్ అయిన రెడ్, ఎల్లో, బ్లూ అండ్ న్యూట్రల్ని రిప్రజెంట్ చేస్తారు. రీసెంట్గా వీటిని కలర్స్ కోడింగ్స్ కాకుండా నేమ్స్తో యు, వి, డబ్ల్యూ అండ్ వీటిలా ట్రీట్ చేస్తున్నారనమాట. సో బోత్ ఆర్ వన్ అండ్ సేమ్. దెర్ ఈజ్ నో అబ్సల్యూట్లీ డౌట్ అండ్ ప్రాబ్లం అబౌట్ ఇట్. ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఈ పోల్కి మౌంట్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పోల్ మౌంటింగ్ చేసే ట్రాన్స్ఫార్మర్ పోల్ మౌంటింగ్ అయినా ఉండొచ్చు, లేదంటే అది ఒక ప్లింత్ అంటే దిమ్మ మీద అయినా ఉండొచ్చు అనమాట. ఈ పోల్ మౌంటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఈ పోల్ మౌంటింగ్ త్రూ క్లాంప్స్ సెట్లు ఉంటాయి. ఈ హెచ్జి ఫీజ్ సెట్కి క్లాంప్స్ సెట్స్ ఉంటాయి. ఈ ఏవి స్విచ్కి క్లాంప్స్ సెట్స్ ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్స్కి క్లాంపింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి కేబుల్స్ వస్తాయి అన్నమాట. ఇన్పుట్ కూడా కేబుల్స్ వస్తాయి, అవుట్పుట్ కూడా కేబుల్స్ వస్తాయి. ఈ కేబుల్స్ ఒక బాక్స్ లాంటి అరేంజ్మెంట్కి వెళ్తాయి అన్నమాట. అవుట్పుట్ ఈ బాక్స్లో ఫ్యూజ్ సెట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్యూజ్ ఇలాగ వేస్తూ ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి. ఈ ఫ్యూజ్ ఇక్కడ పోర్సిలిన్ ఇన్సులేటర్ల మధ్యలో ఈ ఫ్యూజింగ్ వేస్తూ ఉంటారనమాట. ఇలాగే ఈ ట్రాన్స్ఫార్మర్కి ఈ న్యూట్రల్ కనెక్షన్స్ భూమి మీద ఉండే 3 ఎర్త్ పిట్ల ద్వారా న్యూట్రల్ కనెక్షన్స్ ఇస్తారు. ఈ ట్రాన్స్ఫార్మర్కే కాక ట్రాన్స్ఫార్మర్ నుంచి కూడా ఎర్త్లు ఇస్తూ ఉంటారు, రన్ చేస్తారు. అలాగే ఈ క్లాంపింగ్ అరేంజ్మెంట్, కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్కి ఎవ్రీథింగ్ ప్రొటెక్షన్ కోసం ఈ కేబులింగ్ అనేది అరేంజ్ చేస్తారనమాట. అలాగే ఎర్త్ వైర్ అనేది జనరల్గా జిఐ ఎర్త్ వైర్ తోటి ట్రాన్స్ఫార్మర్ని, న్యూట్రల్ని, బాడీస్ కనెక్ట్ చేస్తారు. ఇదే విధంగా కొంచెం హయ్యర్ ఎండ్ అయితే పవర్ ట్రాన్స్ఫార్మర్స్, హయ్యర్ ఎండ్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఎంఎస్ ఫ్లాట్ అంటే ఒక బద్దీ దాంతో న్యూట్రల్ చేస్తారనమాట. ఇదే విధంగా ఈ బాక్స్ని ఎల్టీ ఫ్యూజ్ బాక్స్ అంటారనమాట. వీటన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ అన్నీ తెలుసుకుందాం. నో డౌట్ యాజ్ ఎ ఫీల్డ్లో మీకు తెలుస్తూ ఉంటాయి. దీని తర్వాత ఈ బాక్స్ నుండి ఒక ఎనర్జీ మీటర్కి సప్లై వెళ్తుంది. మీటర్కి సప్లై వెళ్తుంది ఎనర్జీ మీటర్. జనరల్గా ఇవి కన్జ్యూమర్ అండ్ మీటర్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ మీటర్ కావచ్చు, వాటెవర్ ట్రాన్స్ఫార్మర్ మీటర్ కావచ్చు, ఈ రకంగా వెళ్తూ ఉంటుంది. ఈ రకంగా పవర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర అరేంజ్మెంట్ ఈ రకంగా ఉంటుంది. ఈ టైపు పోల్ మౌంటెడ్ అనమాట. పోల్ మౌంటెడ్ అంటే పోల్ మీద ఉంటే ఇలా, లేని సందర్భంలో కొన్ని ప్లింత్ దిమ్మ మీద ఉంటాయి. ఈ ఎనర్జీ మీటరింగ్ ఇచ్చేటప్పుడు ఇది జనరల్గా ఎల్టీ సర్వీస్ ఈ రకంగా ఉంటుంది అన్నమాట. ఈ రకంగా ఎల్టీ సర్వీస్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ట్రాన్స్ఫార్మర్కి వీడియో అయిన తర్వాత అబ్జర్వ్ చేయండి, ఈ రకంగా ఎల్టీ అరేంజ్మెంట్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే ఇందులో ఏ సీక్వెన్స్లో ఉన్నాయనేది మీరు చెక్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట. ఇంకా మన సబ్జెక్ట్లోకి వస్తే ఈ సిస్టమ్ ఉంటుంది. ఏబి స్విచ్ ఉంటుంది. ఈ ఏబి స్విచ్ ఇదన్నమాట మౌంటింగ్ అరేంజ్మెంట్. దీనికి
అలాగే ఈ ఏవి స్విచ్కి ఇక్కడ డయాగ్రామ్లో గీయడం కుదరలేదు, కానీ ఒక ఏవి స్విచ్ ఆపరేటింగ్ యూనిట్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఆన్ అండ్ ఆఫ్ చేసేందుకు వీలుగా చిన్న పైప్ లాంటిది ఉంటుంది. ఆ పైప్తో డౌన్ అండ్ అప్ చేస్తుంటే ఇది ఏవి స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏవి స్విచ్ పైప్ అనమాట. ఈ ఏవి స్విచ్ ఏంటండి యూటిలైజేషన్ అంటే, ఏదైనా అవసరం దృష్ట్యా ఈ ట్రాన్స్ఫార్మర్కి సప్లై నిలుపుదల చేయాలంటే ఈ కాంటాక్ట్స్ ఇలా ఓపెన్లో ఉంటే సప్లై కట్టింగ్ అయిపోతుంది. ఈ కాంటాక్ట్స్ మూవ్ అప్ అవుతుంది, కింద కాంటాక్ట్ ఇది మూవ్ అప్ అయ్యి దీనికి టచ్ అయిందగానే ఈ సప్లై మళ్ళీ పాస్ అయ్యి కన్జ్యూమర్కి సప్లై వెళ్తుంది అనమాట. ఇట్స్ లైక్ ఎ స్విచ్. మన ఇంట్లో విద్యుత్ ఉపకరణాలకు ఎలాగైతే స్విచ్ ఉంటుందో ఇది ట్రాన్స్ఫార్మర్కి ఉండే స్విచ్ అనమాట. దీనికి స్విచ్కి విడిపోయేటప్పుడు బ్రేక్, గాలి మాత్రమే బ్రేక్ ఉంటుంది, అందువల్ల ఎయిర్ బ్రేక్ స్విచ్ అంటారనమాట. ఎయిర్ బ్రేక్ స్విచ్. అలాగే హెచ్జి ఫ్యూజ్, ఎల్టీ ఫ్యూజ్. ఈ ఫ్యూజింగ్ కొంచెం తెలియాలి అందరికీను. ఏంటండి ఫ్యూజింగ్ అంటే, ఏదైనా ట్రాన్స్ఫార్మర్లో ఫాల్ట్ వచ్చిన సందర్భంలో ఈ ఫ్యూజ్, ఇక్కడ వేసిన ఫ్యూజ్ బ్లోన్ అవుట్ అయ్యి ఈ ట్రాన్స్ఫార్మర్ని ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా రక్షిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ట్రాన్స్ఫార్మర్కి లెఫ్ట్ అంటే హెచ్టి లైన్ నుంచి వచ్చేదాన్ని హెచ్టి సైడ్ అంటారు, ఆర్ హెచ్వి సైడ్. ఎల్టీ వచ్చేదాన్ని ఎల్వి సైడ్ అంటారు, ఆర్ ఎల్టీ. సో ఫ్యూజెస్ ఇటువైపు ఉంటాయి, ఇటువైపు ఉంటాయి. ఎక్స్టర్నల్ నుంచి వచ్చే హెవీ ఫాల్ట్స్ని ఈ ఫ్యూజెస్ ఎగిరిపోయి ప్రొటెక్ట్ చేస్తాయి. ట్రాన్స్ఫార్మర్ ఇంటర్నల్ ఫాల్ట్స్ని ఈ హెచ్జి ఫ్యూజెస్ యాజ్ వెల్ యాజ్ ఎల్టీ హెవీ ఫాల్ట్ని కూడా ఇవి బ్లోన్అవుట్ చేసి ట్రాన్స్ఫార్మర్ని రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. అరౌండ్ ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ ఎంత ఉంటుందండి? 3 phase 16 kVA ట్రాన్స్ఫార్మర్ ఈజ్ అరౌండ్ 90,000. అదే 100 kVA ట్రాన్స్ఫార్మర్ ఈజ్ అరౌండ్ 3 lakh. లేబర్ కాస్ట్ అన్ని కలుపుకొని ఇంత హెవీ కాస్ట్లో రేంజ్లో ఉండే ట్రాన్స్ఫార్మర్స్ని ఈ ఫ్యూజులు చాలా తక్కువ, 1 రూపీ, బిలో 1 రూపీ ఉండే ఫీజెసే కాపాడుతాయి. చూడండి పెద్దవాళ్ళు ఎంత స్థాయి అరేంజ్మెంట్ చేయగలిగారు అప్పుడు వాళ్ళ టెక్నిక్. సో బిలో 1 రూపీ ఉండే ఒక చిన్న సొల్యూషన్తో ఇన్ని లక్షల విలువ ఉండే ఒక పెద్ద ఎక్విప్మెంట్ని మనకి సేవ్ చేయడం నేర్పారనమాట. కానీ మన దురదృష్టవశాత్తు ఎక్కువ అరౌండ్ 75% కేసెస్లో ఇక్కడే రాంగ్ ఆపరేషన్ జరగడం వల్ల మాత్రమే ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ సాడ్. దీని గురించి ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ డిస్క్రిప్షన్తో మీకు అది వేరే వీడియోలో చేస్తాను. సో దర్ ఈజ్ నో డౌట్ అబ్సల్యూట్లీ ఇన్ ఇట్. దాని గురించి మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ఇంకా డిటిఆర్ మౌంటింగ్ అరేంజ్మెంట్ అనేది మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాంప్స్, రకరకాల క్లాంప్స్ యూటిలైజ్ చేసి ట్రాన్స్ఫార్మర్ని ఫిక్స్ చేస్తారు. కేబుల్స్, ఏ కేబుల్స్ అనేవి యూజ్ చేస్తారనేది తెలుసుకుందాం. ఎర్తింగ్ వైర్, ఎర్త్ పైప్స్, ఎర్త్ ఫ్లాట్, ఇవన్నీ కూడా వీటి గురించి తెలుసుకుంటాం. అదే ఫ్యూజింగ్, ఫ్యూజ్ బాక్స్, ఎనర్జీ మీటర్ ఏంటనేది, మెజరింగ్ పారామీటర్స్ ఏంటనేవి తెలుసుకుంటాం. నట్ అండ్ బోల్ట్లు, డ్రాపర్స్, లగ్స్, ఇవన్నీ యూటిలైజ్ చేస్తేనే ట్రాన్స్ఫార్మర్ని అరేంజ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్ఫార్మర్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ అంటారనమాట. సో ఒక ఫీల్డ్ మ్యాన్కి పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్లో మాత్రమే వర్క్ చేయగలడు. ఎనర్జీ అసిస్టెంట్ ఆర్ లైన్ మ్యాన్, లైన్ ఇన్స్పెక్టర్, ఈవెన్ హూ ఎవర్. విద్యుత్ అనేది మిగతా శాఖలలాగా వదిలేసే టైప్ కాదు. తేడా వచ్చింది అంటే ప్రాణాలకు సైతం ప్రమాదం. సేఫ్టీ ఈజ్ అవర్ ఫస్ట్ కన్సర్న్, నాట్ ఎంప్లాయ్మెంట్, నాట్ హయ్యర్ అఫీషియల్స్. మన సేఫ్టీ మనకు ముఖ్యం. మనం సేఫ్గా ఉండాలి. ప్రతి ఎనర్జీ అసిస్టెంట్ కూడా ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆపరేషన్ చేయాల్సిందే. వాళ్ళ విధిగా లిస్టుల్లో ట్రాన్స్ఫార్మర్ ఆపరేషన్ అనేది ఉంది. సో ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏ ఎక్విప్మెంట్ లేకపోతే ఉంటాయో తెలుసుకోకపోతే ఈ కాంట్ డూ ఎనీథింగ్. సో ట్రాన్స్ఫార్మర్లో ఉండే ఈ ఎక్విప్మెంట్ ప్రతి ఒక్కటి కూడా
ఒకసారి చెక్ చేయండి. నేను ఈ వీడియో మీరు చూసిన తర్వాత చెక్ చేయండి. ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. కానీ మాల్ ఆపరేషన్ మాత్రం చేయవద్దు. మాల్ ఆపరేషన్ చేస్తే అది మీకు మాత్రమే కాదు, మీకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళకు కూడా ప్రమాదాన్ని తీసుకురావచ్చు అన్నమాట. ఇంకా పవర్ ఎలాగ మన ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి ఫ్లో అవుతుంది అనేది మీకు తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పవర్ ఫ్లోలో హెచ్టీ లైన్ నుంచి పవర్ తీసుకుంటాం. హెచ్టీ లైన్ నుంచి తీసుకున్న పవర్ని ఏబీ స్విచ్ కంట్రోల్ చేస్తుంది ఆన్ ఆర్ ఆఫ్ మోడల్లో. కంట్రోల్ చేసిన తర్వాత ఆ పవర్ హెచ్జీ ఫ్యూజ్ సెట్లు మించి ఒక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి మనం ఆపరేట్ చేసే ట్రాన్స్ఫార్మర్కి వస్తుంది. అక్కడ నుంచి ఎల్టీ ఫ్యూజ్ బాక్స్ వెళ్తుంది, అక్కడ నుంచి ఎనర్జీ మీటర్కి వెళ్తుంది, అక్కడ నుంచి ఎల్టీ పవర్ లైన్కి వెళ్తుంది. నేను ఈ డయాగ్రామ్ ఇచ్చింది ఎల్టీ లైన్స్కి మాత్రమే, ఎల్టీ సబ్ లైన్ ఉండే వీటికి మాత్రమే. హెచ్టీటీవీఆర్ సర్వీసెస్కి కొంచెం అరేంజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. దాని గురించి సబ్జెక్ట్ టాపిక్ వచ్చినప్పుడు ఇదే వీడియోలో నేను డిస్కస్ చేస్తాను తప్పకుండా. సో మీ బ్రెయిన్ వీటన్నిటి మీద చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. వీటన్నిటిలో పవర్ ఉంటుంది. హెచ్టీ పవర్ లైన్లో ఏబీ స్విచ్ దగ్గర హెచ్జీ ఫ్యూజ్ సెట్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, ఫ్యూజెస్, మీటర్, ఎల్టీ పవర్ లైన్, వీటన్నిటిలో కూడా పవర్ ఫ్లో ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి ఈ సీక్వెన్స్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకురండి తెలుసుకోవడంలో కానీ ఏదైనా. అంతేగాని దయచేసి ఎవరు కూడా ఏ రకంగా పవర్ వెళ్తుందో తెలియకుండా ఆపరేట్ చేయకండి. ఇంకా హెచ్టీ పవర్ లైన్లోకి పవర్ ఎలా వస్తుందంటే దగ్గరగా ఉండే 33/11 kV సబ్స్టేషన్ నుండి మన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి పవర్ వస్తుందన్నమాట. ఈ పవర్ ఒకవేళ ఈ లైన్లో 3 వైర్లు ఉంటే దాన్ని 3 ఫేజ్ సర్క్యూట్ అంటాం, దాన్ని 11 kV లైన్ అంటాం. ఒకవేళ ఒకే ఒక లైన్ వస్తే దాన్ని 6.3 kV లైన్ అంటాం. దీన్ని జనరల్గా 3 ఫేజ్ లైన్ అంటారు, దీన్ని సింగిల్ ఫేజ్ లైన్ అంటారు. వాడుక భాషలో ఇది చాలామందికి తెలుస్తుంది అనమాట. ఇది సింగిల్ ఫేజ్ లైన్, ఇది 3 ఫేజ్ లైన్. జనరల్గా కస్టమర్ ఎంత లోడ్ రిక్వైర్మెంట్ ఎంత చెప్పాడు అనేది అది ఏ లైన్ ట్రాప్ చేయాలనేది మనకి ఇంజనీర్స్ డిసైడ్ చేస్తారనమాట. సపోజ్ లోడ్ అనేది బిలో 5 kW ఉంటే నియరెస్ట్ సింగిల్ ఫేజ్ లైన్ ఎల్టీలో సరిపోతుంది. అబవ్ 5 kW అప్ టు 10 kW అనేది కన్సర్న్ ఇంజనీర్ టాక్ డిస్క్రిప్షన్. అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ సరిపోతుంది అనుకుంటే ఎగ్జిస్టింగ్ ట్రాన్స్ఫార్మర్ మీద ఇస్తారు, లేదంటే కొత్త ట్రాన్స్ఫార్మర్ వేసేస్తారు. కానీ ఇది ఖచ్చితంగా 3 ఫేజ్లోనే ఇస్తారు. అబౌట్ 10 kW ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఏంటంటే కొత్త ట్రాన్స్ఫార్మర్ వేసే సప్లై ఇస్తున్నారు అనమాట. ఇది కూడా 3 ఫేజ్ హెచ్టీలోని మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేస్తారు. అప్ టు 37 kW వరకును హెచ్టీలోనే ఎక్స్టెండ్ చేస్తారు. ఎల్టీ ట్రైవెక్టర్ మీటర్ పెట్టి ఇస్తారు అనమాట. అబౌవ్ 37 kW అప్ టు 75 kW వరకు హెచ్టీ ట్రైవెక్టర్ మీటర్ పెట్టి ఇస్తారనమాట 11 kVలోని. అదే అబౌవ్ 75 kW హెచ్టీ సర్వీస్ అంటారు. ఇక్కడ నుంచి అన్లిమిటెడ్ లోడ్ ఎంత కావాలంటే అంత లోడ్ వరకు కూడా యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఏ లైన్ ట్రాప్ చేయాలి, 33 kV ట్యాప్ చేయాలా లేకపోతే 132 kV అనేది కూడా ఎవ్రీథింగ్ అక్కడ కన్సర్న్ ఇంజనీర్ డిక్లేర్ చేసి ఇస్తారనమాట. కస్టమర్ లోడ్ ఎంత అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంకా ట్రాన్స్ఫార్మర్ ఓవర్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట. ఇది ఏబీ స్విచ్, ఎయిర్ బ్రేక్ స్విచ్ అనమాట. ఇది ఏబీ స్విచ్ తాలూకా అరేంజ్మెంట్. ఈ పైప్ ద్వారా ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి అవకాశం కుదురుతుంది. ఇది హెచ్జీ ఫ్యూజ్ సెట్ అనమాట. హెచ్జీ ఫ్యూజ్ సెట్ ఇది ట్రాన్స్ఫార్మర్ అందరికీ తెలిసిందే. ఇది ఎల్టీ అవుట్ అనమాట. ఓకే, ఇంకా స్లైడ్ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ ఏబీ స్విచ్ ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వారికి
ఆ ట్రాన్స్ఫార్మర్కి పవర్ స్విచ్ ఆఫ్ కానీ స్విచ్ ఆన్ చేయడానికి కానీ యూటిలైజ్ అవకాశం కల్పించే ఒక మెకానికల్ ఎక్విప్మెంట్. ఏ ఎలక్ట్రానిక్ రిలేస్ గట్ట ఏం అవసరం లేదు. గ్లౌజ్ యూజ్ చేసుకొని ఆఫ్ ఆన్ చేయడానికి యూజ్ అయ్యే ఒక మెకానికల్ ఎక్విప్మెంటే ఈ ఏబి స్విచ్ అన్నమాట. ఏబి స్విచ్లు 2 రకాలుగా ఉంటాయి. కన్వెన్షనల్ ఏబి స్విచ్లు, హారిజాంటల్ ఏబి స్విచ్ అని కూడా అంటారు. ఇవేంటంటే 3 హారిజాంటల్గా ఆపరేట్ అవుతుంటాయి. ఇలా ఉండేది సెంటర్లోంచి ఇలా ఆపరేట్ అవుతుంది, లేదంటే ఒకే ఎండ్లో ఉండేది ఇలా తిరిగేటట్టుగా ఉంటుంది. అయితే ఈ రకంగా అన్నీ ఉండేటప్పుడు క్లోజ్ మోడ్లు, ఈ రకంగా వచ్చేటప్పుడు అన్నిటికీ ఓపెన్ మోడ్లు. దీనికి గైడింగ్ పైప్ ఉంటుంది, ఆ గైడింగ్ పైప్ ద్వారా ఆపరేట్ అవుతుంది అనమాట. ఇన్సులేటర్స్ మీద ఇవి ఉంటాయి. టిల్టింగ్ టైప్ ఏవి స్విచ్లో పార్సిలిన్ ఇన్సులేటర్లు ఉండేవి, ఇప్పుడు పాలిమర్ ఇన్సులేటర్తో కూడా రీసెంట్గా వస్తున్నాయి అన్నమాట. ఈ ఏబి స్విచెస్ 11 kVలో మన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉండే కెపాసిటీ 200 amps అనమాట. సబ్స్టేషన్ దగ్గరికి వెళ్తే వీటికి ఇంకా డిఫరెంట్ టైప్స్ చూడొచ్చు. 400 amps అని, 800 amps అని ఇవి కూడా ఉంటాయి. 11 kVలో 200 amps, 400 amps ఉంటాయి. 33 kVలో 800 amps ఏబి స్విచెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సబ్స్టేషన్ గురించి స్పెసిఫిక్గా వేరే వీడియో చేసినప్పుడు అది మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్లో హార్న్ గ్యాప్ ఫ్యూజ్ సెట్. హెచ్డి అంటే హార్న్ గ్యాప్ ఫ్యూజ్ సెట్. ఇక్కడ మీరు చూసారు, ఇందులో ఈ ఫ్యూజ్ సెట్కి ఇలా కొమ్ముల షేపుల్లో ఉన్నాయి. చూడడానికి ఎద్దు కొమ్ముల్లా ఉన్నట్టుంటాయి. హార్న్ గ్యాప్స్ అలా ఉంటాయి అన్నమాట, ఎద్దు హార్న్స్ లాగా ఉంటాయి. దాన్ని చూసి ఆ పేరు హార్న్ గ్యాప్ ఫ్యూజ్ సెట్ అన్నారు. ఓకే, ఈ హార్న్ గ్యాప్ ఫ్యూజ్ సెట్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మర్కి ఒక ప్రొటెక్టింగ్ డివైస్లా పనిచేస్తుంది అనమాట. ఏదైనా మేజర్ ఫాల్ట్ వస్తే ట్రాన్స్ఫార్మర్లోకి ఫాల్ట్ కరెంట్స్ ఎంటర్ అవ్వకుండా, ఎక్కువసేపు నిలబడనివ్వకుండా ఈ ఫ్యూజ్ ఎగిరిపోయి ట్రాన్స్ఫార్మర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్లోని ఫ్యూజెస్ ఎలా వేశారనేది మీకు తెలుస్తుంది. నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ రకంగా ఫ్యూజ్ ఈ బొడపిల్ల దాకా ఉన్న అరేంజ్మెంట్లో వేశారు. దిస్ ఈజ్ గుడ్. కానీ ఇక్కడ స్ట్రైట్గా కిందన వేసినట్టు వేశారు. అందుకే నేను ఈ స్పెసిఫిక్ ఫోటో తీసుకోవడానికి కారణం అదే అనమాట. దిస్ ఈజ్ రాంగ్. ఈ కిందని వేయడం అనేది రాంగ్. ఈ బొడపిల్ల దగ్గర ఇలాగ వేయడం అనేది మాత్రమే కరెక్ట్ అనమాట. దీనికి రీజన్ ఏంటంటే, ఎప్పుడైనా ఫైర్కి ఉన్న గుణం ఏంటంటే, ఎక్కడైనా మండేటప్పుడు అది మీదకి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటుంది అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా ఈ ఫ్యూజ్ ఏదైతే వేశారో, ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు ఇది టంగ్స్టన్ ఫ్యూజ్ అనమాట. టంగ్స్టన్ ఫ్యూజ్ ఇది మండుతుందండి. ఈ మండుతూ ఇలా మీదకి వెళ్ళి కట్ అయిపోతుంది అనమాట టంగ్స్టన్ ఫ్యూజ్. సో ఈ హార్న్ గ్యాప్స్ ఏం చేస్తాయి, మీదకి వెళ్ళిపోయడానికి వీలుగా దూరంగా జరుగుతూ ఉంటాయి. సో టంగ్స్టన్ ఫ్యూజ్ వీక్ అయ్యి చివరిలో కట్ అయిపోవడానికి అవకాశం. ఒకవేళ ఈ హార్న్ గ్యాప్స్ లేకపోతే ఏం జరుగుతుంది, ఇలా స్ట్రైట్గా ఉంటాయి. మనం ఫ్యూజ్ కూడా టైట్గా వేస్తాం. ఇది ఎప్పటికీ కట్ అవ్వడానికి ఇష్టపడదు, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అలా మండుతూ ఎక్కువసేపు ఫాల్ట్ కరెంట్స్ ఇందులోకి ఇలా ట్రాన్స్ఫార్మర్లోకి ఉండేటట్టు చూస్తే, దానివల్ల ఏంటంటే లోపల ఉండే కాయిల్ ఎక్కడో దగ్గర వీక్ పాయింట్ కట్ అయిపోతుంది. ఒకవేళ కానీ ఇది ముందే ఇలా వెళ్ళిపోయి కట్ అయిపోతే ఈ ఫాల్ట్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ చిన్న మిస్టేక్స్ చేయనివ్వకండి. మోరోవర్ ఏంటంటే, ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆపరేటింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెడ్జ్ ఫ్యూజ్ వేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఈ రెండింటి మధ్యలో వేస్తూ ఉంటారు ఇలా. దిస్ ఈజ్ రాంగ్.
ఇక్కడ బొడిపిల్లలు అంటే ఉంటాయండి చిన్న కన్నంతో, అందులో మాత్రమే వేయాలి. ఇక్కడ కానీ వేస్తే అది రాంగ్ ఆపరేషన్. అంతేకాకుండా టైట్గా వేయకూడదండి, ఇది ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండదు. టైట్గా వేస్తే ఎక్కువసార్లు ఆపరేట్ చేసేటప్పుడు ఫీజు ఎగిరిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ టైప్లో వేయాలన్నమాట. సడన్ సర్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఏవి స్విచ్ క్లోజ్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ జరిగేటప్పుడు ఒక్కోసారి ఎలక్ట్రాన్ ఫ్లో ఎక్కువగా ఉండడం తక్కువగా ఉండడం జరుగుతుంది. టైట్గా ఉండే సందర్భాల్లో ఫీజు కొట్టేస్తుంది అన్నమాట. ఇది కరెక్ట్. ఈ బొడిపిల్ల మధ్యలో ఉండే వీటిలో వేయాలి. ఈ బొడిపిల్ల దగ్గర టైట్గా ఉండాలి ఫ్యూజ్, సెంటర్లో ఈ టైప్లో ఎస్ టైప్లో ఉండాలన్నమాట. దిస్ ఈజ్ గుడ్ ఆపరేషన్. ఇంకా హార్న్ గ్యాప్ ఫ్యూజ్కి వస్తే ఇది మ్యాండేటరీ ఉండాలి, ప్రతి ట్రాన్స్ఫార్మర్కి ఉండాలి. ట్రాన్స్ఫార్మర్ స్మూత్గా ఫంక్షన్ అవ్వడానికి టంగ్స్టన్ ఫ్యూజింగ్ అనేది వాడతారు దీనికి. వీటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైర్ గేజెస్ ఉంటాయి. వాటిని ఎస్డబ్ల్యూజీ అంటారు, స్టాండర్డ్ వైర్ గేజ్ అని. 18 నుంచి 33 వరకు కూడా ఉంటాయి ఇవి రేటింగ్. దానికి వేరేగా మీకు చార్ట్ ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు ఏ ట్రాన్స్ఫార్మర్కి ఏ కెపాసిటీ ఉండే ఫీజ్ వైర్ వేయాలని మీకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువే ఉంటాయి 35. మనం ఇక్కడ మన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వరకు ఇదే తెలుసుకుందాం. మోరోవర్ ఈ ఫ్యూజ్ వైర్ ఎప్పుడైనా 4 monthsకి ఒకసారి కానీ రీప్లేస్ చేస్తే ఆ ఫ్యూజ్ వైర్ మీ ట్రాన్స్ఫార్మర్ చాలా సేఫ్గా ఉంటుంది. ఫీజు పోయే పరిస్థితి జనరల్గా తక్కువగా ఉంటుంది అన్నమాట. అదేంటంటే 4 monthsకి ఒకసారి చేయమని రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ హార్న్ గ్యాప్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి మరియు గుడ్ కండిషన్లో ఉండాలి. సపోజ్ ఒక హార్న్ గ్యాప్ ఇలా ఉండి ఒక గ్యాప్ ఒకటి ఇలాగే ఉంటే దట్ ఈజ్ ఆల్సో యూజ్లెస్. రెండు కూడా ఉండాలి. ఇలా రెండు కొన్ని దగ్గరలో నేను చూస్తుంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటాయి రెండు, లేదంటే ఒకదానికి ఈ పుల్ల ఉంటుంది, ఒకదానికి ఈ బొడిపిల్ల లాంటి అరేంజ్మెంట్ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. రెండు కూడా నీట్గా ఉండేటట్టు అరేంజ్మెంట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏవి స్విచ్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాను. వీటిలో మీద నుండేవి ఫిక్స్డ్ కాంటాక్ట్స్ అంటారు అనమాట. అవి మూవ్ అవ్వవు, ఫిక్స్డ్ కాంటాక్ట్స్ అంటారు. అవి మూవ్ అవ్వవు అనమాట. కింద ఉండేవి ఇవే మూవ్ అవుతాయి. ఈ ఏవి స్విచ్ పైప్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నప్పుడు వాటిని మూవింగ్ కాంటాక్ట్స్ అంటారు. మూవింగ్ కాంటాక్ట్స్. ఇది ఏవి స్విచ్ మౌంటింగ్ అరేంజ్మెంట్ అంటారు. అంటే ఏవి స్విచ్ నీట్గా పోల్ మీద కూర్చోడానికి యూజ్ అయ్యే మౌంటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. ఈ ఏవి స్విచ్ మౌంటింగ్ అరేంజ్మెంట్. ఇవి కాక హారిజాంటల్ ఏవి స్విచెస్ కూడా ఉంటాయి. అవి మీకు వేరే స్లైడ్లో చూపిస్తాను. ఇంకా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ చూస్తే ఇలా ఉంటుంది. ఇది నేను నైట్ తీసుకున్న ఫోటో, నీట్గా క్లారిఫికేషన్ ఉండకపోవచ్చు. ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఏంటేంటి ఉంటాయి అనేది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో పవర్ ఇంటేక్ తీసుకోవడానికి హెచ్టీ లైన్ ఇక్కడికి వస్తుంది. ఇవి బుషింగ్ రాడ్స్ ఉండే హెచ్టీ బుషింగ్ రాడ్స్ ఉండే ఒక అరేంజ్మెంట్ ద్వారా పవర్ లోపలికి తీసుకోబడుతుంది. లోపల కోరు, ఆయిల్, వైండింగ్స్ ఉంటాయి. ఈ హెచ్టీ లైన్ ఇంటేక్ తీసుకున్నది హెచ్వి వైండింగ్ నుంచి ఎల్వి వైండింగ్కి మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా పవర్ ఇండ్యూస్ అవుతుంది. ఆ పవర్ని ఈ ఎల్టీ బుషింగ్స్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనండి. ఇవి రేడియేటర్ పైప్స్ అంటారు. ఇవి రేడియేటర్ పైప్స్. ఇవి లైట్నింగ్ అరెస్టర్స్. ఇది కన్జర్వేటర్ ట్యాంక్. ఇది ట్రాన్స్ఫార్మర్ బయట నుండే ట్యాంక్ అన్నమాట. ఇది జనరల్ అరేంజ్మెంట్. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఈ ఎక్విప్మెంట్ జనరల్గా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ లోపల చుట్టూ. ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ట్రాన్స్ఫార్మర్నే గుండెకాయలాగా ట్రీట్ చేస్తారనమాట. అంతేకాకుండా ఇదే మేజర్ అసెట్ ఏ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి అయినా. ఈపీడీసీఎల్ విషయానికి వస్తే 2,60,000 ట్రాన్స్ఫార్మర్స్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ప్లస్ ఉన్నాయన్నమాట. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో ఇవన్నీ ఉంటాయి.
బయటన ఒక ట్యాంక్ లాంటి అరేంజ్మెంట్ ఉంటుంది. హెచ్టీ బుషింగ్స్ ఉంటాయి, అలాగే వైండింగ్స్ ఉంటాయి హెచ్టీకి ఎల్టీకి. వాటిని హెచ్వి ఎల్వి అంటారు. కొన్నిట్లో ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ అంటారు. అదంతా కన్వెన్షన్. కోర్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా. ఇన్సులేషన్ ఆయిల్ ఉంటుంది. నెక్స్ట్ ఎల్టీ బుషింగ్స్ ఉంటాయి, పవర్ బయటికి తీసుకోవడానికి ఎల్టీలోని. కన్జర్వేటర్ ట్యాంక్ ఉంటుంది. అబవ్ 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్కి ఇప్పుడు ఉంటున్నాయి, కొన్నిటికి ఉండట్లేదు కూడా. కానీ ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్కి అయితే కన్జర్వేటరీ ట్యాంక్ అయితే ఉంటుంది. రేడియేటర్ పైప్స్ అన్ని ట్రాన్స్ఫార్మర్స్కి ఉంటాయి. రీసెంట్గా 16 కేవీఏకి రావట్లేదు, కానీ ఆల్మోస్ట్ మిగతా అన్నిటికీ కూడా వస్తున్నాయి. వీటిని అన్ని రకాలుగా మెయింటైన్ చేయడం అనేది ట్రాన్స్ఫార్మర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంటుంది. ఇంకా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుందనేది ఇది ఒక చిన్న స్కీమాటిక్ డయాగ్రామ్. ఇది ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అండి. ఇది ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్, ఇదంతా ట్యాంక్. ఇందులో ఇది కన్జర్వేటర్ ట్యాంక్, ఇది ఎక్స్ప్లోజన్ వాల్వ్. ఇంకా ఇది కన్జర్వేటర్ ట్యాంక్లో ఉండే ఆయిల్ ఇండికేటర్ అనమాట. ఇది లోపల ఉండే వైండింగ్స్, ఇందులో ఉండే ఆయిల్ ఇది. ఇంకా కూలింగ్ పైప్స్ అంటారు వీటిని, అదే రేడియేటర్ పైప్స్ అంటారు. ట్యాప్ చేంజర్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఇది హెచ్టీ టెర్మినల్స్ ఇక్కడ కరెక్ట్గా చూపట్లేకపోయారు, అంటే అవతల సైడ్ ఉంటాయి కాబట్టి. అలాగే ఇవి ఎల్వి టెర్మినల్స్ అనమాట. ఇవి ఎల్వి టెర్మినల్స్ ఇవన్నీ ఈ టైప్లో మీకు కనిపిస్తుంది. ఇంకా ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ వస్తే ఇది ఇన్నర్ కోరు, కనెక్షన్స్, ఇన్సులేటింగ్ ఆయిల్ ఇవన్నిటినీ కూడా ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అంటే బయట నుండే వాతావరణంతో సంబంధం లేకుండా లోపల అరేంజ్మెంట్ అంతటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇదే రేడియేటర్ పైప్స్ కానీ, హెచ్డిఎల్టీ బుషింగ్స్ కానీ అన్నిటినీ కనెక్ట్ చేయడానికి ఇన్నర్ పార్ట్స్ తోటి సహకారం చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ అనేది ఖచ్చితంగా న్యూట్రలైజ్ చేయబడాలి. లోపల ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ లోపల పార్ట్ మేజర్గా డ్యామేజ్ అవ్వకుండా ఇది న్యూట్రల్ చేస్తే ఫాల్ట్ కరెంట్స్ భూమిలోకి వెళ్ళిపోయేటట్టుగా న్యూట్రల్ చేయడానికి వీలుగా ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ని ఖచ్చితంగా ఒక ఎర్త్ రన్ చేసి న్యూట్రలైజ్ చేయాలన్నమాట. ఇది కాకుండా ట్రాన్స్ఫార్మర్ చూసినప్పుడు ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ మీద మేజర్గా ఏం కనబడుతుందని అంటే నేమ్ ప్లేట్. ఆ నేమ్ ప్లేట్ మీద చూసే అది ఏ కంపెనీ వాళ్ళు తయారు చేశారు, దాని కెపాసిటీ ఎంత, ఏ కనెక్షన్స్ ఉన్నాయి, ఎంత గ్యారంటీ పీరియడ్, విత్ ఇన్ గ్యారంటీయా బయటది ఉందా, ట్రాన్స్ఫార్మర్ ఏ కండిషన్స్లో పనిచేస్తుంది, దాంట్లో ఉండే కనెక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ మీద ఉండే నేమ్ ప్లేట్ మీద ఉంటాయి. ఇంకా ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ చూస్తే ఈ రకంగా ఉంటుంది. ఇది ట్యాంక్. ఇది ఏ కనెక్షన్స్ ఇవ్వకముందు అనమాట ఇలా ఉంటుంది. యాక్చువల్గా వీటికి ఇలా హోల్స్ ఏర్పాటు చేసి హెచ్డి సైడ్, ఎల్వి సైడ్ కూడా కనెక్షన్స్ ఇస్తారు. ఇది హౌసింగ్ అనమాట. ఇది మౌంటింగ్ సెట్ మీద ఇలా కూర్చునే విధంగా అరేంజ్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ తాలూకా బుషింగ్స్ హెచ్డి సైడ్, ఎల్టీ సైడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇలా ఇవండి ట్రాన్స్ఫార్మర్ బుషింగ్స్ ఇలా కనబడతాయి మనకి చూసేటప్పుడు. ఇవి పోర్సిలిన్ ద్వారా తయారు చేయబడిన బుషింగ్స్ అన్నమాట. ఇన్సులేటర్స్ పాలిమర్స్ వచ్చేటప్పుడు బుషింగ్స్ ఎందుకు ఇంకా రాలేదు అంటే ఇవి మోస్ట్ రిలయబుల్ అనమాట. జనరల్గా ఇవి 11 kV ట్రాన్స్ఫార్మర్ కదా, అప్ టు 12.5 to 13 వోల్ట్స్ సప్లై బై ఛాన్స్ ఓవర్ వోల్టేజ్ వచ్చినా సరే తట్టుకునే విధంగా వీటిని డిజైన్ చేస్తారు. అప్ టు 15 kV వరకు డిజైన్ చేస్తారు, కానీ 12.5 to 13 వరకు కూడా వీటికి డ్యామేజ్ అనేది జరగదు. మాల్ ఆపరేషన్ జరిగితే తప్పితే ఈ పవర్ఫుల్ ఇన్సులేటర్ ఫెయిల్ అవ్వడం అనేది జరగదు అనమాట. వీటిని బుషింగ్ రాడ్స్ అంటారు. ఈ బుషింగ్ రాడ్స్ అనేవి బయటని హెచ్డి లైన్కి లోపల ఉండే వైండింగ్స్కి కనెక్ట్ చేయబడే కనెక్టర్ అనమాట. ఇవి లైట్నింగ్ అరెస్ట్. ఈ లైట్నింగ్ అరెస్టర్స్ అన్నీ కూడా ఒక చిన్న స్ట్రిప్ లాంటితో కనెక్ట్ చేయబడి బాడీ ఇక్కడ నుంచి ఎర్త్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది అనమాట, ఒక ఫ్లాట్ ద్వారా కానీ జిఐ వైర్ ద్వారా కానీ. రీజన్ ఏంటంటే ఎప్పుడైనా హెవీ వోల్టేజ్ ఉండే ఒక పవర్ థండర్ స్టార్మ్ ద్వారా కానీ వస్తే ఇది ఇక్కడ నార్మల్ కండిషన్స్లో ఇవి కనెక్షన్ చిన్న మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ రకంగా
చిన్న వైట్గా ఉండే ఒక చిన్న అరేంజ్మెంట్ ఉంటుంది వీటిలోని. సపోజ్ నార్మల్ 11 kV సప్లై వెళ్ళేటప్పుడు ఇవి ఓపెన్గా ఉన్నట్టుంటాయి, ఎల్ఏఎస్లో నుండే చిన్న రాడ్స్ లాంటివి. సో ఇందులోకి పవర్ వెళ్తుంది. సో పవర్ ఈ రకంగా బుషింగ్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి మనకి ఎల్టీ అవుట్పుట్ ఇస్తుంది. ఓవర్ వోల్టేజ్ ఎప్పుడైతే వస్తుందో ఈ రెండు కూడా ఈ పవర్ నుంచి పాస్ అయిపోతుంది అన్నమాట. సో షార్ట్ అయిపోతాయి. షార్ట్ అయిపోయి ఈ పవర్ ఇలా షార్ట్ అయిపోయి ఇలా వచ్చి ఎర్త్లోకి వెళ్ళిపోయి ట్రాన్స్ఫార్మర్ని సేవ్ చేస్తుంది అన్నమాట. సేమ్ మూడిటికి కూడా అలాగే ఉంటుంది ఓవర్ వోల్టేజ్ వచ్చినప్పుడు. కానీ ఇవి వన్ టైం యూజ్ ఎక్విప్మెంట్ మాత్రమే. వన్స్ ఒకసారి షార్ట్ అయిపోయిన తర్వాత వాటిని డిస్కనెక్ట్ చేసి వాటిని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ లైట్నింగ్ డిశ్చార్జ్ స్ట్రిప్ ద్వారా లైట్నింగ్ ఏదైనా వస్తే ట్రాన్స్ఫార్మర్ సేవ్ చేసే ఎక్విప్మెంట్. చాలామంది చేసే రాంగ్ ఏంటంటే ఈ ఎల్ఈఎస్ని డిస్కనెక్ట్ చేసేస్తారు, అక్కడి నుంచి కొత్త ఎల్ఈఎస్ మార్చరు. సో ఎప్పుడైతే ఒక డిస్కనెక్ట్ చేసేస్తారో అదే ఫేస్ మీద ఫాల్ట్ వస్తే రెండోసారి ట్రాన్స్ఫార్మర్ మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యింది. సో ఇక్కడ కొంచెం జాగ్రత్త పడండి. ఈ బుషింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ బుషింగ్స్ ట్రాన్స్ఫార్మర్ లోపలికి సప్లై వెళ్ళడానికి యూజ్ అవుతాయి అన్నమాట. వీటి మీదనే ఒక చిన్న రబ్బర్ గ్యాస్కెట్ లాంటి అరేంజ్మెంట్ ఉంటుంది, లోపల ఉండే ఆయిల్ బయటికి స్పిల్ అవుతుంది. అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ బుషింగ్స్ ఎప్పుడైనా క్లీన్గా లేకపోతే అలా వదిలేస్తారు. దట్ ఈజ్ మాల్ ఆపరేషన్ అనమాట. ఎందుకంటే సపోజ్ ఎక్కడైనా ఈ చుట్టుపక్కల ఇదంతా డస్ట్లా పడితే వీటి తాలూకా ఇన్సులేటింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఒకవేళ ఇన్సులేటింగ్ కెపాసిటీ తగ్గిపోతే సపోజ్ బిలో 11 kV కానీ ఇన్సులేటింగ్ కెపాసిటీ వచ్చేస్తే బిలో 11 kV కానీ వచ్చేస్తే అప్పుడు ఏం జరుగుతుందండి? అప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇదిలా డెడ్ షార్ట్ అయిపోతుంది, ఈ బుషింగ్ ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట. సో మనకి ఆపరేట్ చేసేటప్పుడు తెలుస్తుంది చాలామందికి, అది ఫాల్ట్ కనబడదు కానీ ఇక్కడ క్లియర్ ఫాల్ట్ ఉంటుంది, ఈ బుషింగ్ ఫెయిల్ అయినట్టు కానీ కనబడదు ఇదంతా. అందువల్ల దయచేసి ఇవన్నీ క్లీన్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఒకవేళ ఎప్పుడైనా ఆయిల్ స్పిల్లేజ్ కానీ ఇక్కడ కానీ ఉంటే దయచేసి ఒకసారి ఈ గ్యాస్ కట్ని ఒక బ్రాస్ నట్ ఉంటుంది, ఆ బ్రాస్ నట్ టైట్ చేయండి, సరిపోతుంది. దాని గురించి చింతించక్కర్లేదు. ఇంకా చూడడానికి బయటని ఇలా కనబడుతుందండి వైండింగ్స్. సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్కి ఇలా ఉంటుంది, 3 phase ట్రాన్స్ఫార్మర్కి ఇలా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే అరేంజ్మెంట్ బయటని హెచ్వి వైండింగ్ ఉంటుంది, మధ్యలో ఒక ఇన్సులేషన్ పేపర్లా ఉంటుంది, లోపల ఎల్వి వైండింగ్ ఉంటుంది అనమాట. ఈ ఇన్సులేషన్ మధ్యలో ఉండే ఇన్సులేషన్ పేపర్ అనేది హెచ్వి ఎల్వి వైండింగ్స్ని కలిసిపోకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది అనమాట. జనరల్గా ఈ డిఫరెంట్ ఫేసెస్ మధ్యలో చిన్న పేపర్ మాత్రమే ఉంటుంది, కానీ ఈ పేపర్కి 11 kV పవర్ని కూడా 11 kV వోల్టేజ్ని కూడా ఆపగలిగే కెపాసిటీ ఉండే పేపర్ని ఏర్పాటు చేస్తారు. సో ఎలా ఉంటుందంటే హెచ్వి వైండింగ్, ఎల్వి వైండింగ్, హెచ్వి ఎల్వి ఈ టైప్లో ఉంటాయి. ఇదొక అరేంజ్మెంట్. మూడిట్లోని ఇలాగే ఉండే ఒక టైప్ అరేంజ్మెంట్ ఉంటుంది. అలా కాకుండా హెచ్వి కిందన ఎల్వి ఈ టైప్ అరేంజ్మెంట్ కూడా 2 రకాలుగానే ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ది మ్యానుఫ్యాక్చరర్ ఇది ఆ అరేంజ్మెంట్ చూడవచ్చు. మీరు కానీ ఇంకా డీటెయిల్డ్గా చూడాలనుకుంటే ఎస్పిఎం దగ్గరికి వెళ్తే, ప్రజెంట్ విజయనగరంకి అయితే నెల్లిమర్లలో ఉంది, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ స్టోర్ దగ్గరలోనే ఎస్పిఎం కూడా ఉంటుంది. చూస్తే మీకు అవన్నీ కూడా ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంకా ట్రాన్స్ఫార్మర్ కోర్ చూస్తే ఇలా ఉంటుంది. ఈ కోర్కి చుట్టూ ఇందాకలు చూపెట్టిన వైండింగ్స్ ఇలాగ వచ్చేటట్టుగా అరేంజ్ చేస్తారనమాట. ఏ ఫేస్కి ఆ ఫేస్కి వచ్చే వైండింగ్స్ ఇలా ఏర్పాటు చేస్తారు. వీటిని ఏంటంటే లామినేషన్స్ అంటారు. ఇదంతా ఒక మౌంటింగ్ అరేంజ్మెంట్ అనమాట. ఇంకా ఇన్సులేషన్ ఆయిల్కి వస్తే ఇది హెచ్టీకి ఎల్టీకి కనెక్షన్స్ అన్నిటికీ కూడా ఈ అరేంజ్మెంట్ అంతటికీ కూడా షార్టేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. హెల్దీగా ఉండే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఇలా ఉంటుంది అనమాట. అదే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది సమ్ బ్లాకిష్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది. హెచ్వి ఎల్వి వైండింగ్స్ కానీ ట్రాన్స్ఫార్మర్ నుంచి
ట్యాంక్ కానీ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఇది. ఇదే కాకుండా ఈ కూలింగ్ రాడ్స్ ఉన్నాయి కదండి, కూలింగ్ పైప్స్. ఈ కూలింగ్ పైప్స్లోకి హీట్ వాటర్ని ఇలాగా రొటేట్ చేస్తూ ఎప్పుడు కూడా ఆయిల్ని విత్ ఇన్ లిమిట్లో, ఆయిల్ తాలూకు హీట్ విత్ ఇన్ లిమిట్లో ఉండడానికి కూడా ఈ ఆయిల్ యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ట్రాన్స్ఫార్మర్ ఇన్సులేషన్ ఆయిల్ ఇది 13 kV వోల్టేజ్ ఎంటర్ అయినప్పటికీ కూడా ఇది చాలా సేఫ్గా ట్రాన్స్ఫార్మర్ని ఉంచుతుంది. దానికి నెసరీ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే కూలింగ్, ట్రాన్స్ఫార్మర్ కూలింగ్ అవ్వడానికి రెగ్యులర్గా యూజ్ అవుతుంది అనమాట. ఇన్సులేటర్ ఆయిల్ కానీ ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ అనమాట. ఎప్పుడైనా ఇన్సులేటర్ ఆయిల్ 2/3కి తగ్గిపోకుండా ఖచ్చితంగా ఉండాలి. 2/3 ఆర్ ఎల్వి బుషింగ్స్. ఎల్వి బుషింగ్స్ ఎంతవరకు ఉన్నాయో ఆ హైట్ వరకు ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉండాల్సిందే. ఇది ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కన్జర్వేషన్ ట్యాంక్. ఎప్పుడైనా కన్జర్వేషన్ ట్యాంక్ ఇక్కడ చూపెట్టాం కదండి, ఈ ఆయిల్ ఎప్పుడైనా ఎల్వి బుషింగ్స్ ఎక్కడున్నా ఇది ఇక్కడ మీద చూపెట్టారు. మన ట్రాన్స్ఫార్మర్ జనరల్గా ఇటు సైడ్ ఉంటాయి. హెచ్వి బుషింగ్స్ కొంచెం హైట్లో ఉంటాయి, ఎల్వి బుషింగ్స్ డౌన్లో ఉంటాయి. ఈ బుషింగ్స్ లెవెల్ కానీ ఎప్పుడైనా ఆయిల్ డౌన్ అయిపోతే ఈ కన్జర్వేషన్ ట్యాంక్లో ఉండే ఆయిల్ ఇలాగా రిజర్వాయర్లా పనిచేసి మొత్తం ఎంటైర్ ట్రాన్స్ఫార్మర్ ఇన్సులేషన్ లెవెల్లో ఉండేటట్టుగా చూస్తుంది. ఇంక ఈ బ్రీతర్ ఉంది కదండి, ఎప్పుడైనా బై ఛాన్స్ మాయిశ్చర్ కానీ ఇందులోకి ఎంటర్ అయితే మాయిశ్చర్ ఆ బ్రీతర్లో ఉండే సిలికా జెల్ ఆ మాయిశ్చర్ని పీల్చుకొని దీన్ని మాయిశ్చర్ ఫ్రీగా ఉంచుతుంది. ఒకవేళ మాయిశ్చర్ కానీ ఎంటర్ అయితే ఇన్సులేషన్ లెవెల్ డౌన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఎప్పుడైనా మీకు ఈ ట్రాన్స్ఫార్మర్లో బ్రీతర్ డ్యామేజ్ అయినట్టు కనిపిస్తే అది నార్మల్గా ఆరబెట్టండి, సరిపోతుంది. మళ్ళీ వాటి ఒరిజినల్ కలర్లోకి వచ్చేస్తుంది. దీని గురించి డీటెయిల్డ్గా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. అప్ టు 100 kV కన్జర్వేషన్ ట్యాంక్ కానీ బ్రీతర్ కానీ ఉండట్లేదు, ఎక్సెస్ అయితే ఉంటున్నాయి అన్నమాట. ఇది సిలికా జెల్ ఉంటుంది, ఒరిజినల్గా బ్లూ కలర్లో ఉంటుంది. అది డ్యామేజ్ అయిన తర్వాత పింక్ కలర్లోకి మారిపోతుంది. ఈ పింక్ కలర్ని మళ్ళీ రీప్లేస్ చేసి ఎండలో పెట్టి ఆరబెడితే అది మళ్ళీ న్యాచురల్గా బ్లూ కలర్లో వచ్చేస్తుంది. 2-3 టైమ్స్ పర్వాలేదు. 4th టైం మీరు వేరే దాంతో రీప్లేస్ చేసేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఇదండి హెల్దీగా ఉండే బ్రీదరు. ఇందులో ఉండే సిలికా జెల్ ఇలా ఉంటుంది. డ్యామేజ్ అయిన తర్వాత పింక్ కలర్లో మారిపోతుంది. అయితే ఇవి సేఫ్గా ఉంటే ఖచ్చితంగా డిటిఆర్ ఫెయిల్యూర్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మాయిశ్చర్ ఎంటర్ అయితే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిపోయే ఛాన్సులు చాలా ఎక్కువ. 1-2 సార్లు ట్రాన్స్ఫార్మర్ హెవీ డ్యామేజ్లు తట్టుకుంటుంది, మూడోసారి అక్కడి నుంచి తట్టుకోవడం మానేస్తుంది, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవుతుంది. ఇది ట్రాన్స్ఫార్మర్లో ఉండే కనెక్షన్స్ ఈ రకంగా ఉంటాయి. 3 phase ట్రాన్స్ఫార్మర్కి డెల్టా టైప్లో కనెక్ట్ చేయబడి ఉంటుంది హెచ్వి సైడ్, ఎల్టీ సైడ్ స్టార్ మోడల్లో కనెక్ట్ చేయబడి ఉంటుంది అన్నమాట. సో ఫేస్ టు ఫేస్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఈ టైప్లో కనెక్ట్ చేయబడి ఉంటాయి ఇవి వైండింగ్స్. ఎల్టీలో 3 వైండింగ్స్ ఇలా కనెక్ట్ చేస్తూ ఒక స్టార్ పాయింట్ తీసుకొస్తారనమాట. న్యూట్రల్ అంటాం దాన్ని. లైటింగ్ లోడ్కి మాత్రం ఇది మ్యాండేటరీ. ఇంకా సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్కి వస్తే 2 న్యూట్రల్స్ బయటకు వస్తాయండి. చాలామంది ఇది అబ్జర్వ్ చేయరు. 2 న్యూట్రల్స్ ఒక న్యూట్రల్ బయటకు వస్తుంది, 2 ఫేసులు బయటకు వచ్చినట్టు వస్తాయి. ఈ ఒక ఫేస్ టు న్యూట్రల్కి 120 volts డిఫరెన్స్ ఉంటుంది, ఇంకో ఫేస్ టు న్యూట్రల్కి 120 volts డిఫరెన్స్ ఉంటుంది. టోటల్గా ఎంటైర్ దీని నుంచి దీనికి 240 volts డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, అందరికీ ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. ఎప్పుడైనా ఇలాగ ఇచ్చారనుకోండి, ఇది ఒక ఫేస్ అవుట్ అనుకుందాం, దీనికి ఇలాగ ఇచ్చారు. ఈ ఫేస్ టు ఈ ఫేస్కి 240 ఫేస్కి న్యూట్రల్కి 240, ఈ ఫేస్కి న్యూట్రల్కి ఎంటర్గా 240 volts డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీకు అక్కడ ఫిజికల్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. ఇంకా ఎల్టీ ఫ్యూజ్ బాక్స్ ఏం చేస్తుందంటే, ఎల్టీ లైన్లో ఎప్పుడైనా మేజర్ ఫాల్ట్స్ వచ్చేటప్పుడు ఫ్యూజ్ ఎగిరిపోయి మీకు ట్రాన్స్ఫార్మర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. కానీ ఇది మోస్ట్ వల్నరబుల్ పార్ట్. ఎప్పుడైనా ఎక్కువ రాంగ్ ఆపరేషన్స్ జరిగేది ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇక్కడే జరుగుతుంది. జనరల్గా ఎల్టీ ఫ్యూజెస్ జనరల్గా పోయేటప్పుడు ఏం చేస్తారంటే ఒక కండక్టర్ మొక్కని వేసేస్తుంటారు అటు ఇటు. ఇది కూడా రాంగే. రీసెంట్గా ఈ ఎల్టీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ రేటెడ్
ఫ్యూజ్ వైర్తో మాత్రమే వేయాలి. ఒకవేళ రేటెడ్ ఫ్యూజ్ వైర్ లేకపోతే కన్సర్న్ సెక్షన్ ఇంజనీర్ గారిని అడగండి, ఇది రకంగా ఏర్పాటు చేస్తారు. ఎక్సెస్ వేయడం వల్ల ట్రాన్స్ఫార్మర్ సింపుల్గా పోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సింగిల్ ఫీడర్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్, డబుల్ ఫీడర్ బాక్స్, అలాగే ఎస్ఎంసి బాక్స్, డిఫరెంట్ టైప్స్ వచ్చేసాయి ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి. అదేవిధంగా ఒక సింగిల్ ఇన్సులేటెడ్ బాక్సెస్ కూడా వచ్చేస్తున్నాయి. అక్కడ ఉండే సెక్షన్ యూజేజ్ బట్టి ఆ ఫ్యూజ్ వైర్ వేసుకోవడం మంచిది. ఇంకా ఈ ఫ్యూజ్ వైర్ ఏమైనా ఎక్సెస్ వేసిన సందర్భంలో ఈ ఫ్యూజ్ వైర్ ఇది తెగదు, ఒకంతటా ట్రాన్స్ఫార్మర్లో ఫాల్ట్ కరెంట్ సెంటర్ అయిపోయి ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇవే ప్రైమరీ ప్రొటెక్ట్స్ అనమాట, ప్రొటెక్టర్స్ ట్రాన్స్ఫార్మర్కి. ఎప్పుడైనా ఫాల్ట్ వచ్చేటప్పుడు ఎల్టీ ఫ్యూజ్ వైర్ పోవాలి ఫస్ట్. ఇఫ్ నాట్ పాసిబుల్ హెచ్డి ఫ్యూజ్ వైర్ పోవాలి. ఈ రెండు పోలేని సందర్భంలో ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ సో ఫ్యూజ్ వైర్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వహించండి. దీనికి ఏ రేటింగ్ వేయాలనేది మీకు వేరే వీడియోలో మీకు చేసి చూపిస్తాను, లేదంటే చివరిలో మీకు స్లైడ్ని ఏర్పాటు చేస్తాను. ఇంకా ఎర్తింగ్ మెటీరియల్, ఎర్త్ వైర్ ఎలా ఉంటాయంటే, ఎర్తింగ్ మెటీరియల్ కానీ ఉన్న సందర్భంలో న్యూట్రల్ పాయింట్కి పర్ఫెక్ట్గా 0 volts మాత్రమే ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ఎర్తింగ్ మెటీరియల్లో కాంపోనెంట్స్ ఏంటంటే ఎర్తింగ్ పైప్స్, ఎర్తింగ్ వైర్ ఆర్ ఫ్లాట్. పైప్స్ కూడా 2 రకాలు ఉంటాయి, జిఐ పైపులు, సిఐ పైపులు. ఎర్తింగ్ వైర్ ఇది 2 రకాలు, నెంబర్ 8 జిఐ వైర్ కానీ, ఎంఎస్ ఫ్లాట్ కానీ. ఎంఎస్ ఫ్లాట్లు కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. జనరల్గా 50x8 ఈ టైప్లో ఉంటాయి, 25x6 ఈ టైప్లో ఉండేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు అన్నమాట. అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ బట్టి వాడుతూ ఉంటారు. జిఐసిఐ అనేస్తారు చాలామంది, దాని ఎబ్రివేషన్ తెలియదు. గ్యాల్వనైజ్డ్ ఐరన్, ఇది క్యాస్ట్ ఐరన్ పైప్స్ అనమాట. ఈ గ్యాల్వనైజ్డ్ ఐరన్ పైప్స్ అనేవి కొంచెం చూడడానికి స్టీల్ కలర్లో ఉంటాయి. క్యాస్ట్ ఐరన్ పైప్స్ అనేవి బ్లాకిష్ కలర్లో ఉంటాయి. క్యాస్ట్ ఐరన్ జిఐ పైప్స్. ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ కాకుండా ట్రాన్స్ఫార్మర్ యొక్క న్యూట్రల్ ఎర్తింగ్, బాడీ ఎర్తింగ్, ఇవి కాక ఏబి స్విచ్ ఎర్తింగ్, ఎంటైర్ స్ట్రక్చర్ ఎర్తింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నిటికీ జనరల్గా జిఐ వైర్ సరిపోతుంది. ఒకవేళ ఎర్తింగ్ సరిగ్గా లేకపోతే సింపుల్గా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. రీజన్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లో ఎప్పుడు ఫాల్ట్ కరెంట్స్ ఎంటర్ అవ్వకూడదు. ఒకవేళ ఎంటర్ అయితే అవి న్యూట్రల్ నుంచి ఎర్తింగ్లోకి వెళ్ళిపోవాలి. మోర్ ఓవర్ ఎక్కువ అన్బ్యాలెన్స్డ్ కరెంట్స్ అనేవి వెరీ కామన్. అన్బ్యాలెన్స్డ్ కరెంట్స్ అంటే ఒక ఫేస్లో 10 amps రావడం, ఇంకో ఫేస్లో 25 amps రావడం, ఒక దాంట్లో 30 amps రావడం. చూడండి క్లియర్గా 20 amps డిఫరెన్స్ ఉంది. అంటే ఒక ఫేస్ మీద లోడ్ ఎక్కువగా పడుతుంది, ఒక ఫేస్ మీద తక్కువ పడుతుంది. ప్రెషర్ ఒక దాని మీద ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఈ ప్రెషర్ డిఫరెన్సే న్యూట్రల్లోకి ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. కొంతకాలం ఇదే రన్ అయ్యే సందర్భంలో లాంగ్ రన్లో ట్రాన్స్ఫార్మర్ ఆ ఫేస్ ఇంకా ట్రాన్స్ఫార్మర్ని అది లీడ్ చేసే పరిస్థితి ఉండదు. ఒక్కో రోజుకి ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫాల్ట్ కరెంట్ వచ్చేటప్పుడు ప్రాపర్ ఎర్తింగ్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ట్రాన్స్ఫార్మర్కి ఉండే డిఫరెంట్ కేబుల్స్ ఏవేవి యూజ్ చేస్తారంటే, ట్రాన్స్ఫార్మర్కి ఇక్కడ మీకు చూపిస్తాను వీడియోలో. ఇక్కడ డ్రాపర్స్ లాంటివి వాడుతున్నారు చూడండి. డ్రాపర్స్ లాంటివి వాడుతున్నారు అంటే రేకులు లాంటివి ఉంటాయి. ఏబి స్విచ్ నుంచి హెచ్డి ఫ్యూజ్ సెట్ వరకు, ఏబి స్విచ్ నుంచి హెచ్డి ఫ్యూజ్ సెట్ వరకు డ్రాపర్స్ లాంటివి ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ కండక్టర్ వేస్తారు, కానీ ఇక్కడ 11 kV కేబుల్ వేసుకుంటే చాలా మంచిది. కేబుల్ చాలామంది దీనికి ఏం చేస్తారంటే కేబుల్ని పూర్తిగా డిమోలష్ చేసి 3 డిఫరెంట్ కేబుల్స్లా మార్చి వాటిని వేస్తారు. తద్వారా రిక్వైర్డ్ ఇన్సులేషన్ ఉంటుందని. ఎల్టీలోని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ చూద్దాం. 11 kV 3 కోర్ కేబుల్
అనేది ఉంటుందండి. ఒకవేళ ప్యూర్గా ఇండోర్లోనే ఉంటే ట్రాన్స్ఫార్మర్ ఈ కేబుల్ యూటిలైజ్ చేస్తారు. అదేవిధంగా హెచ్టిటిఏ ట్రైవెక్టర్ మీటరింగ్ అరేంజ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ కేబుల్ వాడతారు. 120 స్క్వేర్ ఎంఎం వెరీ వెరీ కామన్. లేదు కండక్టర్ వేసేటప్పుడు ఇప్పుడు ఫోటోలో చూపెట్టినట్టుగా 55 స్క్వేర్ ఎంఎం కండక్టర్ వాడతారు అనమాట. ఏవి స్విచ్ నుంచి హెచ్డిఎఫ్ఎస్ సెట్ వరకు. ఇదే విధంగా సిమిలర్గా కేబుల్ని కానీ వాడతారు కండక్టర్. దేని వరకు అంటే లగ్స్ యూజ్ చేసి 120 స్క్వేర్ ఎంఎం సైజులోని హెచ్జి ఫ్యూజ్ సెట్ నుంచి ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ వరకు వాడతారు. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ ఏబి స్విచ్ హెచ్జి ఫ్యూజ్ సెట్ నుంచి ట్రాన్స్ఫార్మర్ వరకు వచ్చేటప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక క్లాంపింగ్ అరేంజ్మెంట్ ద్వారా వాడితే చాలా వెరీ గుడ్ అనమాట. ట్రాన్స్ఫార్మర్ చాలా సేఫ్గా ఉంటుంది. ఇది బైమెటాలిక్ స్ట్రిప్ అనమాట. ఒకవేళ ఇవి దొరకని సందర్భంలో లగ్ ఆఫ్ ప్రాపర్ సైజ్, లగ్ అనేది ఇలా ఉంటుంది. లగ్ ఇందులోకి ఇది పెడతారు, ఈ లగ్ని ఇక్కడ టైట్ చేస్తారు. ఇవి 120 స్క్వేర్ ఎంఎం సైజ్ జనరల్గా యూజ్ చేయడం మంచిది. ఈ లగ్ని ట్రాన్స్ఫార్మర్ బుషింగ్లోకి వచ్చేటట్టుగా పెడతారనమాట. నెక్స్ట్ లగ్స్ 120 స్క్వేర్ ఎంఎం కానీ లేదంటే క్లాంప్స్ మాత్రం యూజ్ చేసి, పీజీ క్లాంప్స్ అంటారు, యూజ్ చేసి పెట్టచ్చు. ఇంకా ఎల్టీలో వచ్చేసరికి సింగిల్ కోర్ 120 స్క్వేర్ ఎంఎం కేబుల్ ఉంటే చాలా మంచిది. లేని సందర్భంలో 3.5 కోర్ కేబుల్ వాడచ్చు అనమాట. ఎల్టీ ఎక్స్ఎల్పి ట్రాన్స్ఫార్మర్ కేబుల్ అంటారు, జనరల్గా కామన్ టర్మ్ ట్రాన్స్ఫార్మర్ కేబుల్ అంటూ ఉంటారు. ఈ కేబుల్ యూజ్ చేసినా చాలా మంచిగా ఉంటుంది. ఎల్టీ ఫ్యూజ్ వైర్ దగ్గర మాత్రం ఫ్యూజ్ బాక్స్ అవుట్ నుంచి మాత్రం ఈ కోర్ మ్యాక్సిమం వాడతారు. లేని సందర్భంలో సింగిల్ కోర్ అయినా వాడి స్పేసర్స్ యూటిలైజ్ చేసి వాడతారు. ఇది ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ అరేంజ్మెంట్లు చూసేటప్పుడు ఇవి ఉంటాయి అన్నమాట. ఈ బ్లాక్గా ఉండి స్పేస్ వచ్చేటట్టుగా కొంచెం పెడతారన్నమాట. ఇది సింగిల్ కోర్ కేబుల్ని ఇలా 4 గంటలుగా విడదీసి ఫేస్ల వైజ్గా విడదీసి వాటికి స్పేసర్ యూజ్ చేసి వేస్తారనమాట. ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్స్ చూసేటప్పుడు ఇది మీకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఇంకా డీటెయిల్డ్గా తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇంకా డిటిఆర్ మౌంటింగ్ సెట్ అరేంజ్మెంట్ చూస్తే దీని 3 టైప్స్ ఉంటాయి. సింగిల్ పోల్, ఒకే పోల్ మీద ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ అయ్యేటట్టుగా అరేంజ్మెంట్ ఉంటుంది. 16 కేవీఏకి, 25 కేవీఏకి, 40 కేవీఏకి జనరల్గా ఈ టైప్ అరేంజ్మెంట్ ఉంటుంది అన్నమాట. సింగిల్ పోల్ మౌంటింగ్ ఈ 16 కానీ 25 కానీ 40 కానీ ఉంటుంది. మోర్ ఓవర్ ఇంతకంటే కెపాసిటీ పెరుగుతున్నప్పుడు డబుల్ పోల్ స్ట్రక్చర్ అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. 100 కేవీఏ వరకును ఎలా ఉంటుందంటే 2 పోల్స్ ఇలా ఉంటాయి, బెల్టింగ్ ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్స్ మీద ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ కూర్చోబెడతారు. ఈ మీదని హెచ్జి ఫ్యూజ్ సెట్, ఆ మీదని హారిజాంటల్ ఏబీ స్విచ్ అనేది ఏర్పాటు చేస్తారన్నమాట. రీసెంట్ టైమ్స్లో 63 నుంచి 315 కేవీఏ వరకు ఏదైనా ప్లింత్ దెమ్మ కట్టేసి పెట్టిస్తున్నారు అనమాట. స్టాండర్డ్ సైజులో దెమ్మ కట్టేసి పెట్టిస్తున్నారు. రీజన్ ఏంటంటే సింపుల్గా ఈ ప్లింత్ మీద ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ తీయడం కానీ చాలా ఈజీగా ఆపరేషన్ అయిపోతుంది. మోరోవర్ ఇది ఈ డబుల్ పోల్ అరేంజ్మెంట్ అనేది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒకవేళ రైల్ పోల్స్ కానీ యూటిలైజ్ చేస్తే ఇంకా మోర్ కాస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. కాబట్టి సింపుల్గా దెమ్మ కట్టడం ఈజీ కాబట్టి ఇక్కడ కట్టేసి దాని మీదే పెట్టేసి అరేంజ్మెంట్ చేస్తున్నాను. మీటరింగ్ క్యూబికల్ అరేంజ్మెంట్లకు కూడా ఒకప్పుడు ఈ డబుల్ పోల్ స్ట్రక్చర్ ఉండేది. ఇప్పుడు దీనికి కూడా ఎంసీ తాలూకా ప్లింత్ కట్టి వేసేస్తున్నారు అన్నమాట. ఇవి ప్లింత్ అనేది డబుల్ పోల్ స్ట్రక్చర్తో పోలిస్తే ఈ రోజుల్లో కాస్ట్ చాలా తక్కువ. ఇంకా ఎనర్జీ మీటరింగ్ ఎక్విప్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఇది అర్బన్లో వెరీ కామన్గా చూస్తాం. ఓల్డ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి దగ్గర లోడ్ మెజరింగ్ కోసం ఖచ్చితంగా ఒక సిటీ మీటర్ అనేది పెట్టేవారు అనమాట. 200/5 amps జనరల్గా వాడేవారు. ఇప్పుడు మాత్రం ఎండాస్ అనే ఒక అప్లికేషన్ ద్వారా అర్బన్ ఏరియాస్లో లోడ్ మెజరింగ్ కోసం ప్రజెంట్ సిటీ మీటర్స్ పెడుతున్నారు. అవి కన్సర్న్ సెక్షన్ ఆఫీస్కి అలాగే హయ్యర్ లెవెల్ ఆఫీసెస్కి అర్బన్ ఏరియాస్లో మాత్రం ఆపరేట్ అవుతున్నాయి. హెచ్డిటివిఆర్ సర్వీసులు అన్నిటికీ కూడా ఖచ్చితంగా మీటరింగ్ క్యూబికల్ ఉంటుంది. దాంట్లో ఉండే వాల్యూస్ యూజ్ చేసుకుని మీటర్లోనే మెజర్ చేస్తారనమాట లోడ్ ఎంత ఉందని.
ఆర్ఏపిడిఆర్పి సిస్టంలో వచ్చినప్పుడు ఆర్ఏపిడిఆర్పి సిస్టంలో లోడ్ మానిటరింగ్ కోసం ఇవన్నీ ఏర్పాటు చేశారనమాట. రూరల్లో కూడా చాలా ఓల్డ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఏజిఎల్ టిఎఫ్ 2.1 ద్వారా అగ్రికల్చర్ లోడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అన్నిటికీ కూడా ఈ మీటరింగ్ ఎక్విప్మెంట్ ఉంటాయి, మీరు చూడొచ్చు అనమాట. మోరోవర్ నేను ఈ సబ్జెక్ట్ కాకుండా అదర్ ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే కేడబ్ల్యూహెచ్ కేవీహెచ్ మధ్యలో తేడా ఏంటనేది తెలుసుకోవడం ఎనర్జీ అసిస్టెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. పవర్ ఫ్యాక్టర్ అనేది అంటే ఏంటి, పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, దీనికి కేడబ్ల్యూహెచ్కి కేవీహెచ్కి ఉన్న లింకేజ్ ఏంటనేది తెలుసుకుంటే వారు ఈ పవర్ ఫ్యాక్టర్ను మంచిగా మెయింటైన్ చేయడానికి కన్జ్యూమర్కి అవసరపడితే అడ్వైస్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఇండక్టివ్ లోడ్ అనేది ఎక్కువగా ఉండుంటే మోటార్స్ కానీ దానికి రేటెడ్ కెపాసిటర్ కానీ వాడిన సందర్భంలో కన్జ్యూమర్ కేవీహెచ్లో బిల్లింగ్ కట్టాల్సి ఉంటుంది. సపోజ్ అంటే మీకు సింపుల్ టర్మ్స్లో చెప్తుంటే పవర్ ఫ్యాక్టర్ 0.8 ఉందనుకోండి, 100 యూనిట్లు కన్జ్యూమర్కి మనం సప్లై చేస్తే 80 యూనిట్స్ మాత్రమే ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకున్నట్లే. 20 యూనిట్స్ ఆయనకి హీట్ లాసెస్లోని సమ్ అదర్ లాసెస్లోని పోతాను, ఇండక్టివ్ లోడ్ మేనేజ్ చేయడానికే పోయినట్టు. అదే పవర్ ఫ్యాక్టర్ 0.999 ఉందనుకోండి, ప్రతి 100 యూనిట్లకి 99.9 యూనిట్లు హ్యాపీగా చాలా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నట్టు. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా కష్టం. ఇట్స్ థియరిటికల్ పార్ట్ మాత్రమే, ఎక్కడో దగ్గర చిన్న లాసెస్ అనేది ఉంటుంది. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ 99.99% 0.999 అనేది ఒక గుడ్ పవర్ ఫ్యాక్టర్. ఈ రోజుల్లో ఏంటంటే ఏపీఎఫ్ రెగ్యులేటర్స్ వచ్చాయి అన్నమాట, ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ రెగ్యులేటర్స్. ఏపీఎఫ్ కాంపన్సేటర్స్ కూడా వచ్చేసాయి. అంటే ఎంతైతే కెపాసిటర్ యూటిలైజ్ అవుతుందో అంతే యూజ్ చేసి మిగతా కెపాసిటర్స్ని ఐడిల్లో పెట్టే ఏపీఎఫ్ రెగ్యులేటర్స్ వస్తాయి. దయచేసి వాటి గురించి కూడా ఇంకా డీటెయిల్గా తెలుసుకొని కన్జ్యూమర్కి సజెస్ట్ చేయండి. ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్కి సజెస్ట్ చేయండి. ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్కి సజెస్ట్ చేయడం నేనైతే మీకు చెప్పదలుచుకున్నాను. వీటి గురించి తర్వాత డీటెయిల్డ్గా వేరే వీడియోలో చెప్తాను. నట్ అండ్ బోల్ట్స్ అనేవి డ్రాపర్స్ లగ్స్ ప్రాపర్గా యూజ్ చేసిన సందర్భంలో ఎక్కువ మంటలు కానీ రాకుండా నివారించవచ్చు అన్నమాట. ఎప్పుడైనా మంటలు రావడానికి కారణం ఏంటంటే లూజ్ షంటింగ్ వల్ల మాత్రమే, లూజ్గా బైండ్ చేయడం వల్ల మాత్రమే మంటలు వస్తాయి. మంటలు ఒకవేళ వస్తే అది ఫైర్ యాక్సిడెంట్కి కూడా ఒక్కోసారి దారితీసే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ప్రతి కనెక్షన్ కూడా వీలైనంత హైయెస్ట్ టైట్గా ఉంచాలి, లూజ్కి ఛాన్స్ ఇవ్వకండి. నెక్స్ట్ అందరి దగ్గర ప్రాపర్ లగ్స్ అనేది 90 స్క్వేర్ mm అండ్ అబవ్ ఉంచుకోండి. పాసిబుల్ 120 స్క్వేర్ mm ఉంటే ఇంకా చాలా మంచిది. అన్ని ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరికి 120 స్క్వేర్ mm యూజ్ అవుతుంది, 90 స్క్వేర్ mm ఖచ్చితంగా ఉంటే ఇంకా చాలా మంచిది. ఈ రెండు కూడా ఉంటే వెరీ 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 హ్యాపీ. ఈ నట్ అండ్ బోల్ట్ అరేంజ్మెంట్లకి చేసేటప్పుడు చాలామంది ఎక్కడ రాంగ్ ఆపరేషన్ జరుగుతుందంటే సిఐ పైపు జిఐ పైప్స్ ఉంటాయి కదండి, ఈ ఎర్తింగ్ వైర్ నట్ అండ్ బోల్ట్ ద్వారా అరేంజ్మెంట్ చేసేటప్పుడు సింపుల్గా కట్టేసి వదిలేస్తారు, రింగ్ వేయరు. ఈ రింగ్ సిఐ వైర్ని ఇలా రింగ్లా చేసి దాంట్లో నట్ అండ్ బోల్ట్ వేసి ఎర్త్ పైప్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ వైర్ కట్ అయిపోయినా కొత్త వైర్ రన్ చేయడం మిస్ అవుతారు. కొత్త వైర్ రన్ చేసేటప్పుడు ఈ రకంగానే రన్ చేయాలి. సో ట్రాన్స్ఫార్మర్కి న్యూట్రల్ ఎఫెక్టివ్గా అందుతుంది అన్నమాట. నెక్స్ట్ జనరల్గా ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జరిగే రాంగ్ ఆపరేషన్స్ ఇక్కడ చెప్తున్నాను. హెచ్డిఎల్టీ ఫ్యూజెస్ అనేవి రికమెండ్ చేసిన రేటింగ్లో వేయరు. దానివల్ల ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజులు ఫ్రీక్వెంట్గా పోవడం కానీ లేదంటే అసలు పోకుండా ఉండిపోవడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ కేబుల్స్ ప్రాపర్ రేటింగ్లో వేయరు. హెచ్డిఎల్టీ కనెక్షన్స్ దగ్గర చిన్న సైజ్ కానీ లేకపోతే బాగా హెవీ సైజ్ కానీ వేస్తారు. హెవీ సైజ్ వేస్తే నో ప్రాబ్లం. చిన్న సైజ్ వేసేటప్పుడు ఏంటంటే అక్కడ బయోమెటాలిక్ స్ట్రిప్ దగ్గర పౌడర్లా పట్టేయడం లేకపోతే ఓవర్ కరెంట్స్ ఎంటర్ అయ్యేటప్పుడు ఆ కేబుల్ తెగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇది చాలా చాలా దగ్గర నేను చూసిందే,
బైండింగ్ వైర్తో కొట్టేస్తారు. లగ్స్ యూజ్ చేయడం కానీ క్లాంప్స్ యూజ్ చేయడం కానీ చెయ్యరు. ఒకవేళ మీరు అటువంటివి ఉంటే ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ దగ్గర నోట్ చేస్తే ఒక బుక్లో నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మీరు కన్సర్న్డ్ సెక్షన్ ఆఫీసర్ని అడిగేటప్పుడు అవి ప్రొవైడ్ చేస్తారు. వన్ టైం బేస్ మీద రీప్లేస్ చేసుకోండి. కట్టింగ్ వైర్ని వాచ్ చేయరు. ఒకవేళ అది కట్ అయిపోయి ఉంటే న్యూట్రల్ అందే అందదు. దానివల్ల ట్రాన్స్ఫార్మర్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు యాన్యువల్ మెయింటెనెన్స్ ట్రాన్స్ఫార్మర్స్కి పెట్టరు. అంటే బుషింగ్స్ క్లీన్ చేయడం కానీ, ఎర్త్ ఫ్యూజెస్ వైర్ రీప్లేస్మెంట్ కానీ, కేబుల్ డ్యామేజ్ అయితే రీప్లేస్ చేయడం కానీ చేయరు. ఇటువంటి వాళ్ళ వల్ల ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పీక్ లోడ్ టైం జనరల్గా ఎండాకాలంలో అనమాట. సమ్మర్ టైంలో ఎక్కువ లోడ్ పడేటప్పుడు న్యూట్రల్ పాయింట్ దగ్గర రెడ్ హాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇవి విలేజర్స్ జనరల్గా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు కూడా. వాటిని అబ్జర్వ్ చేయరు. అబ్జర్వ్ చేయకపోవడం వల్ల ఆ రెడ్ హాట్స్ పెరిగి న్యూట్రల్ వైర్ కట్ అయిపోవడం, ఇంకా ఫాల్ట్ కరెంట్స్ ఉండేటప్పుడు ట్రాన్స్ఫార్మర్ పోవడం అనేది కూడా జరుగుతుంటుంది. అది కూడా చూడాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్ఫార్మర్ మీదకి నేను చూస్తున్నవి ఏంటంటే కింద లెవెల్ ఉంటే రోడ్డుకి ఆ ట్రాన్స్ఫార్మర్కి ట్రీ బ్రాంచెస్ క్రీపర్స్ ఎక్కిపోతూ ఉంటాయి. అవి క్లియర్ చేయకపోతే పొరపాటున అవి కానీ తగిలితే డెడ్ షార్ట్ అయిపోయి ట్రాన్స్ఫార్మర్ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎల్టీ లైన్లో ట్రీ బ్రాంచెస్ సపోజ్ ఎక్కడైనా తగిలాయి అనుకోండి, ఎల్టీ లైన్లో ట్రీ బ్రాంచెస్ ఎక్కడైనా, ఇది షార్టేజ్. మరోవర్ ఇక్కడ కానీ వర్షం పడింది అనుకోండి, ఈ లైన్ క్లియర్గా షార్ట్ అవుతూ ఉంటుంది. మీరు కానీ ఓవర్ ఫీ చేసేటప్పుడు కొంతవరకు తట్టుకుంటుంది ఈ షార్టేజ్ ట్రాన్స్ఫార్మర్. హెవీగా అయ్యేటప్పుడు ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట. అలాగే హెచ్డిఎల్టీ కనెక్షన్స్ ద్వారా వీక్ జంపరింగ్ కానీ ఇస్తే ఇది ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా జనరల్గా ఉండే మాల్ ఆపరేషన్స్ అనమాట, రాంగ్ ఆపరేషన్స్. ఇవి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇవి జరగకుండా మీరు కాపాడాలన్నమాట. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవ్వడానికి జనరల్ రీజన్స్ ఏంటంటే హెవీగా ఎల్టీ ఫాల్ట్స్ రెగ్యులర్గా ఉండడం, అన్బ్యాలెన్స్డ్ లోడ్లు కూడా ఇదే విధంగా అన్బ్యాలెన్స్డ్ లోడ్స్. అలాగే ఎల్టీలో ఉండే ఫేస్ టు ఫేస్కి క్లియరెన్స్లు సరిగ్గా లేకపోవడం, కేబుల్ అనేది మెల్ట్ అయిపోయినా మీరు చూసుకోకపోవడం, ఒక్కోసారి పిడుగులు అవి పడడం, న్యూట్రల్ వైర్ కట్ అయిపోవడం, జిఐ వైర్ కానీ న్యూట్రల్ వైర్ కానీ, ఆయిల్ వీక్ అయిపోవడం, కోర్ వీక్ అయిపోవడం, లోడ్ బ్యాలెన్స్ లేకపోవడం, ట్రాన్స్ఫార్మర్ రెగ్యులర్గా మెయింటైన్ చేయకపోవడం, చెట్లు కొమ్మలు తగులుతూ ఉండడం, క్రేపర్లు అవి లైన్ మీద ఎక్కిపోవడం, ఏబీ స్విచ్ లూజ్ కాంటాక్ట్స్ అవి ఉండడం, ఒకవేళ లూజ్ కాంటాక్ట్స్ ద్వారా అప్ అండ్ డౌన్ ఫ్లికరింగ్ కానీ వస్తే ట్రాన్స్ఫార్మర్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్యూజ్ వైర్ హెవీగా వేసేస్తే హయ్యర్ కరెంట్ సెంటర్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అవాయిడబుల్, అంటే అన్నిటినీ అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఎలా అంటే ఎల్టీలో ఫాల్ట్స్ లేకుండా ఎప్పటికప్పుడు లోడ్స్ చెక్ చేస్తూ ఉండండి. టాంగ్ టెస్ట్ యూజ్ చేసి అట్లీస్ట్ మంత్లీ వన్స్ చెక్ చేస్తే ఈ ఫాల్ట్ కరెంట్ ఎంటర్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. ఎల్టీలో ఫేస్ టు ఫేస్ ఎక్కడైతే క్లియరెన్స్ లేదో అక్కడ స్పేసర్స్ యూజ్ చేయండి, లేదంటే ఇన్లైన్ పోల్ పెట్టాలని ఏఈ గారి దృష్టిలో పెట్టండి. తద్వారా స్పేషియల్ క్లియరెన్స్ ఎల్టీలో ఉంటుంది. కేబుల్ రీప్లేస్ చేయడానికి ఏఈ గారిని అడగండి. కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. పాతది డ్యామేజ్డ్ ఉంటే రీప్లేస్ చేయడానికి అవుతుంది. థండర్ స్టామ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఎందాక చెప్పాం. ఎల్ఏఎస్లో ఎక్కడైతే లేవో అక్కడ అరేంజ్మెంట్ చేయండి. తద్వారా థండర్ స్టామ్స్ నుంచి, పిడుగుల నుంచి ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్ట్ చేయొచ్చు. న్యూట్రల్ వైర్ ఎక్కడైతే కట్ అయిందని మీరు అబ్జర్వ్ చేశారో ఏఈ గారి నుంచి జిఐ వైర్ అడిగితే ఇస్తారు. ఆ జిఐ వైర్ని ఆ ట్రాన్స్ఫార్మర్కి ఏర్పాటు చేయడం ద్వారా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇన్సులేషన్ ఆయిల్ ఎప్పుడైతే వీక్ అవుతుందని కానీ తగ్గినట్టు కానీ అనిపిస్తే ఏఈ గారికి చెప్తే ఎస్పిఎం నుంచి తెప్పించి మళ్ళీ రీప్లేస్ చేయిస్తారు. సో ఆ రకంగా ప్రొటెక్ట్ చేయొచ్చు. కోర్ వీక్నింగ్కి మనం జనరల్గా ఏమి చేయలేం, ట్రాన్స్ఫార్మర్ని రీప్లేస్ చేయడం తప్పితే. ఇది మన చేతిలో లేనిదనమాట, ఎనర్జీ అసిస్టెంట్స్ చేతిలో లేనిది. లోడ్ బ్యాలెన్స్ అనేది కూడా మీరు చెయ్యొచ్చు. ఎప్పటికప్పుడు ఫేస్ టు ఫేస్ లోడ్ చెక్ చేసుకోవడం, ఓవర్లోడ్ ఏ ఫేస్ మీద అవుతున్నారో ఆ లోడ్ని వేరే ఫేస్ని ఎల్టీలో ఉండే జంపరింగ్ మార్చడం ద్వారా మీరు లోడ్ బ్యాలెన్స్ చేయొచ్చు. డిటిఆర్ మెయింటెనెన్స్లో బుషింగ్స్ క్లీన్ చేయడం, లగ్స్ని టైట్ చేస్తుండడం, అలాగే డ్యామేజ్ అవుతున్న కేబుల్ కానీ
న్యూట్రల్ వైర్ని కానీ రీప్లేస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా, అలాగే ఏబీ స్విచ్ కాంటాక్ట్స్ని ఎప్పటికప్పుడు గ్రీజ్ పెట్టడం, ఫ్రీగా ఆపరేట్ చేస్తే ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ సేఫ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎల్టీలో పడే చెట్లు కొమ్మలు కానీ క్రీపర్స్ కానీ తీస్తూ ఉంటే ఓవర్ కరెంట్ డ్రా అనేది తగ్గుతుంది, ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్ట్ అవుతుంది. ఏబీ స్విచ్ లూజ్ కాంటాక్ట్ ఏవైతే మీరు క్లియర్ చేసి దాన్ని కరెక్ట్గా గ్రీజ్ పెట్టి ఆపరేట్ చేయగలిగితే ఫ్లికరింగ్స్ అవి రాకుండా ఉండి ట్రాన్స్ఫార్మర్ని సేవ్ చేసిన వారు అవుతుంది. ఫ్యూజ్ వైర్ రేటెడ్గానే వాడితే మహా అయితే ఫ్యూజ్ పోతుంది, కానీ ట్రాన్స్ఫార్మర్ సేవ్ అవుతుంది. ఈ రకంగా ఈ ఒక్క కోర్ వీక్ అయ్యే సందర్భం మినహాయించి మిగతా అన్నిట్లోని ఈ 11 రీజన్స్లో మీరు ట్రాన్స్ఫార్మర్ సేవ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఆలోచించండి ఏ రకంగా చేయాలనేది. మీరు ఏదైనా లైన్ ఇన్స్పెక్టర్స్, ఫోర్మెన్స్, సీనియర్ లైన్మెన్స్ ఉంటారు, వాళ్ళ నుంచి సలహాలు తీసుకొని ఇవన్నీ ఎలా చేయాలనేది తెలుసుకోండి దయచేసి. ట్రాన్స్ఫార్మర్ అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా మేజర్ అసెట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి. ఆ అసెట్ ఫెయిల్ అవుతున్న కొద్దీ మనకి ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది లేకపోతే మనం ఏసీ సప్లై లేదు, మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లేదు, ఎంటైర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే లేదు. సో అంత ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ని మన దురదృష్టం ఏంటంటే మన యొక్క హార్ట్ని జనరల్గా హార్ట్ లోపల నుండి ప్రొటెక్ట్ చేయాలి. మన హార్ట్ అయిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ విధుల్లో ఉంటుంది. అయినా సరే మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఇట్స్ రియల్లీ ఎ మేజర్ ఫెయిల్యూర్. ఇంకా డిటిఆర్ ఫెయిల్యూర్ అనేది చెక్ చేయడానికి ఎలాగంటే ఎల్టీ ఫ్యూజెస్ అనేవి కంప్లీట్గా రిమూవ్ చేసేయండి. హెచ్టీ ఫ్యూజ్ వైర్ సింగిల్ లీడ్ మాత్రమే వేయండి. సింగిల్ లీడ్ వేసి ట్రాన్స్ఫార్మర్ని సప్లై చార్జ్ చేయండి. ఇక్కడ చార్జ్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ డిక్లేర్ చేసేటప్పుడు చాలా మంది చేసే రాంగ్ ఏంటంటే అక్కడే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న ఏబీ స్విచ్ ఆపరేట్ చేస్తారు. ఒకవేళ అందులో అన్ఈవెన్ కరెంట్స్ ఉంటే చాలా ఇబ్బందికరం, లేదంటే ట్రాన్స్ఫార్మర్ డెడ్ షార్ట్ అయినా చాలా ఇబ్బంది. దయచేసి ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ని చెక్ చేసేటప్పుడు ఫీడర్ దగ్గరే స్విచ్ ఆన్ ఆఫ్ చేయమని అడగండి. ఫీడర్ని ఛార్జ్ చేయడం, ట్రిప్ చేయమని అడగండి. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ నిలబడితే ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. ఫ్యూజెస్ నిలబడితే ఐడియల్లో ఉంచండి. 5 నిమిషాలు ఉండి సాటిస్ఫాక్టరీగా హమ్మింగ్ అది వస్తే, ట్రాన్స్ఫార్మర్ సౌండ్స్ అవి వస్తే తర్వాత ఫ్యూజెస్ అనేవి మళ్ళీ రిమూవ్ చేసి ట్రాన్స్ఫార్మర్ ఎల్టీలో చెక్ చేయండి. ఎల్టీలో చెక్ చేసి వోల్టేజ్లు సాటిస్ఫాక్టరీగా వస్తే ట్రాన్స్ఫార్మర్ పర్ఫెక్ట్లీ ఓకే. రాకపోతే ట్రాన్స్ఫార్మర్లో ఏదో ఫాల్ట్ ఉంది. హెచ్టీ ఫ్యూజెస్ నిలబడితే మాత్రం ట్రాన్స్ఫార్మర్ బతికే ఛాన్స్ 90% ప్లస్సే ఉంటుంది. ఎక్కడో 10%లో ఫెయిల్యూర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం, అంటే హెచ్జీ ఫ్యూజ్ బ్లో అయిపోయి అనుకుందాం, తెగిపోయి అనుకుందాం. హెచ్జీ ఫ్యూజెస్ తెగిపోతే మెగ్గర్ వాల్యూస్ చెక్ చేయండి. ఫేస్ టు ఫేస్ అలాగే ఫేస్ టు గ్రౌండ్ అనేవి మెగ్గర్ వాల్యూస్ చెక్ చేయండి. ఒకవేళ మెగ్గర్ వాల్యూస్ ఇన్ఫినిటీ వచ్చాయనుకోండి, ఎక్కడా కూడా షార్టేజ్ ఉండదు. ఒకవేళ మెగ్గర్ వాల్యూస్ ఎంతో కొంత రెసిస్టెన్స్ వచ్చాయనుకోండి, అంటే దట్ మీన్స్ దోస్ ఆర్ షార్టెడ్, అంటే ట్రాన్స్ఫార్మర్ ఎక్కడో దగ్గర షార్ట్ అయింది. ఆ షార్ట్ మీరు కనిపెట్టగలిగితే కనిపెట్టండి, లేని సందర్భంలో ట్రాన్స్ఫార్మర్ డిక్లేర్ చేయండి. ఈవెన్ ఎల్టీ ఫ్యూజెస్, హెచ్జీ ఫ్యూజెస్ పోవలేదు, 5 మినిట్స్ వరకు బాగానే ఉంది, అప్పుడు ఏం చేస్తారంటే అవుట్పుట్ వోల్టేజెస్ చెక్ చేయండి. అంటే వోల్టేజెస్ ఫేస్ టు ఫేస్ 440 ఉండాలి, 3 ఫేస్ అయితే, సింగిల్ ఫేస్ అయితే 235 ఉండాలి. అన్నీ కూడా సాటిస్ఫాక్టరీగా వస్తే ఎల్టీ కనెక్ట్ చేయండి. ఎల్టీ కనెక్ట్ చేసిన తర్వాత వోల్టేజ్ డ్రాప్ కానీ మీరు రికార్డ్ చేస్తే ఆ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిపోయినట్టు. దట్ ఈస్ కోర్ ఫాల్ట్ అనమాట, కోర్ వీక్ అయిపోయిందంట. ఒకవేళ అన్నీ బాగానే వచ్చి న్యూట్రల్ పాయింట్ లోపల కట్ అయిపోయినప్పటికీ కూడా న్యూట్రల్లో వోల్టేజ్ బాగా హెవీగా చూపెట్టిస్తుంది అనమాట. ఫేస్ టు న్యూట్రల్ కూడా అరౌండ్ 440 వాల్ట్స్ చూపెట్టిస్తుంది. అది కూడా మీరు ఒకసారి చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు మాత్రం ఎనర్జీ అసిస్టెంట్ ఒక్కరూ దయచేసి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా అక్కడ సీనియర్ లైన్మెన్ కానీ, ఒక లైన్ ఇన్స్పెక్టర్ కానీ, సెక్షన్ ఆఫీసర్ కానీ ఉండాలి. కానీ ఫైనల్ సెక్షన్ ఆఫీసర్ తాలూకా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పాటించిన తర్వాత మాత్రమే డిటిఆర్ ఫెయిల్యూర్ డిక్లేర్ చేయడానికి అవుతుంది అనమాట. ఒకవేళ డిటిఆర్ ఫెయిల్ అయిపోతే ఏంటి జరిగే కాన్సిక్వెన్సెస్ అంటే, తర్వాత పరిణామాలు ఏంటంటే, ఫస్ట్ కన్జ్యూమర్స్కి, కమర్షియల్ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్కి మనకు మేజర్ ఇన్కమ్ వాళ్ళ నుంచే వస్తుంది. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిపోతే వాళ్ళకి పవర్ని మనం అమ్మలేము,
తద్వారా మనకి లాస్ వస్తుంది, కన్జ్యూమర్ కూడా లాస్ వస్తుంది. ఎందుకంటే దాని మీదే పవర్ యూటిలైజ్ చేసుకొని వాళ్ళు బిజినెస్ చేయాలి. కన్జ్యూమర్కి హెసిటేషన్, కోపం అది పెరిగిపోతూ ఉంటుంది. మన డిపార్ట్మెంట్ స్టాఫ్ మీద కొంచెం అది చూపెట్టే ప్రయత్నం చేస్తారు. మనకేంటి లాస్ అంటే పవర్ రిజిస్ట్రేషన్ చేయాలి కన్జ్యూమర్కి అర్జెంటుగాను, రీప్లేస్డ్ చేయాలి, ఫెయిల్ అయిపోయిన డిటిఆర్ని కొత్త ట్రాన్స్ఫార్మర్తో రీప్లేస్ చేయాలి. మనకు ఆల్రెడీ అప్పటికే పవర్ కొంత వాళ్ళు యూజ్ చేసుకోపోయారు కాబట్టి కమర్షియల్ లాస్ కూడా వస్తుంది. మరీ ఎక్కువ టైం తీసుకుంటే ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్మెంట్కి డిపార్ట్మెంట్ యొక్క వాల్యూ డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ కొన్ని ఎథిక్స్ ఏంటంటే, ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిన సందర్భంలో స్పీడ్గా యాక్ట్ అవ్వండి. తద్వారా మీ మీద మంచి ఒపీనియన్ కస్టమర్కి కలిగే అవకాశం కలుగుతుంది. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిపోయిన విత్ ఇన్ 2 to 3 అవర్స్లో మీరు యాక్ట్ అయ్యారు అనుకోండి, వెంటనే రైట్ ఓకే ఏదో ఫాల్ట్ జరిగింది, సో స్టాఫ్ వచ్చారు, లైన్మెన్ రీప్లేస్ చేయడానికి చాలా ముందుగా ఉన్నారని చెప్పి ఆ యొక్క సందర్భాన్ని కస్టమర్ అర్థం చేసుకొని మీకు సహకరించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అబౌవ్ 6 hours అయినా సరే మీరు అక్కడికి చేరలేకపోయారు అనుకోండి, దాని మీద బ్యాడ్ ఇంపాక్ట్ కలిగి ఇప్పుడు ఏంటంటే ఎస్ఓపి నామ్స్లో కూడా పెనాల్టీలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కస్టమర్ నుంచి సపోర్ట్ రాకపోగా తిరిగి మీ మీద బర్డెన్ పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఎనర్జీ అసిస్టెంట్ చేయాల్సిన పని ఏంటి? ఇది లాస్ట్లో ప్రాపర్ జంపరింగ్ అవి ఉన్నాయా లేదా, కేబుల్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఫ్యూజెస్ అనేవి కూడా చెక్ చేయాలి, రేటింగ్ ఉన్నాయా లేదా. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చాలా క్లీన్గా ఉండే, అక్కడ ట్రాన్స్ఫార్మర్కి అట్లీస్ట్ వెళ్ళగలిగే పరిస్థితులు ఉండేవి కల్పించుకోవడం ఎనర్జీ అసిస్టెంట్ పని. ఎర్తింగ్ వైరు, ఎర్తింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా, ఎర్త్ వైరు, ఎర్త్ ఫ్లాట్ కానీ అని, గ్రౌండ్ ఎర్తింగ్, ఏబి స్విచ్ ఎర్తింగ్, మౌంటింగ్ ఎర్తింగ్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఎల్టీ లైన్స్ రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేయాలి. ఒకవేళ ఫ్యూజ్ పోతే ఎల్టీ లైన్స్లో ఉండే ట్రీ క్లియరెన్సెస్ అన్నీ కూడా చేయాలి. చెట్ల కొమ్మలు రిమూవ్ చేయాలి, అలాగే క్రీపర్స్ కూడా రిమూవ్ చేస్తూ ఉండాలి. ఏబి స్విచ్ కాంటాక్ట్స్ అనేవి కరెక్ట్గా ప్రాపర్గా ఆపరేట్ అవుతున్నాయా లేదా, ట్రాన్స్ఫార్మర్ ఆపరేట్ అయ్యే విధంగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తూ ఉండాలి. బుషింగ్స్ అనేవి క్లీన్గా ఉండాలి. ఎప్పుడైనా దాని మీద ధూళి దుమ్ము పడిపోతే బుషింగ్స్ క్లీన్ చేయాలి. నెక్స్ట్, ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఏ ఆపరేట్ చేశారనేది చిన్నగా ఒక బుక్లోని రికార్డ్ చేయాలన్నమాట, రిజిస్టర్ చేయాలి ఏ ఆపరేషన్స్ చేసామనేది. అలాగే పీక్ లోడ్ టైంలో డైలీ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ బేసిస్ మీద అయినా లోడ్స్ ఎలా ఉంటున్నాయి అనేవి చూడాలి. ఎక్కడైనా ఓవర్లోడ్, లో లోడ్ అవుతున్నప్పుడు దాన్ని రీఅడ్జస్ట్ చేయాలి ఎనర్జీ సిస్టమ్. ఇది చేస్తే చాలా ఎక్సలెంట్ ఆపరేషన్ మీరు చేసినట్టు, ట్రాన్స్ఫార్మర్ని మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి మీరు మేజర్ అసెట్ అనమాట. ఈ రోజుల్లో మీరు మేజర్ అసెట్ అయిన వాళ్ళు, మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి మేజర్ అసెట్ అయిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కాపాడితే మీ వర్క్ చాలా ఎక్సలెంట్గా చేసినట్టు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా మీకు డౌట్ వచ్చిన సందర్భంలో నా యొక్క మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మీరు నాకు డౌట్స్ కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ ద్వారా తెలిసినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.